దాని గురించి ఏం భయపడాల్సిన పని లేని కూడా ఆడియో మెసేజ్ కూడా చేయడం జరిగింది. అది ఎవరైతే కంప్యూటర్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు భయపడాల్సిన విషయం అది. సో మనం ఏ రకంగానే భయపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను గతంలో కూడా ఒక విషయం చెప్పాను. హార్డ్వేర్ వాలెట్ అనేది మనకు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా మనం తీసుకుంటున్నాం కాబట్టి సార్, ఎప్పుడైతే ఒక క్రిప్టో టోకెన్ కానీ కాయిన్ కానీ 5 నుంచి 5 సంవత్సరాల పైన దాన్ని హోల్డ్ చేయాలి, దాన్ని సస్టైన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ గా కొనసాగించాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ టైంలో హార్డ్వేర్ వ్యాలెట్ తీసుకోవడం, అందులో వ్యాలెట్ ని భద్రపరచుకోవడం, అసెట్ ని భద్రపరచుకోవడం అనేది ప్రజెంట్ మార్కెట్ లో జరుగుతున్న క్రిప్టో అందరూ కూడా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళందరూ కూడా చేసేటువంటి పని ఇది. ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ హ్యాక్ అయింది అన్నప్పుడు మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు సార్. ట్రస్ట్ వ్యాలెట్ అనేది జస్ట్ ఒక వ్యాలెట్ మాత్రమే. మన అసెట్ అంతా కూడా బ్లాక్ చైన్ లో ఉంటది. ట్రస్ట్ వ్యాలెట్ కి సంబంధం లేదు. పిఎన్బి బ్లాక్ చైన్ చాలా ట్రస్టెడ్ బ్లాక్ చైన్. అది మన ఏ పీవీసీ మెటా అయినా కానీ, ఏ బిట్ కాయిన్, ఏ అసెట్ మన వ్యాలెట్ లో ఉన్నా మన అడ్రస్ లో ఉంటది. వ్యాలెట్ లో కాదు, అడ్రస్ లో ఉంటది. ఆ అడ్రస్ లో ఉన్న ప్రతి అసెట్ కూడా బ్లాక్ చైన్ కాపాడుతూ ఉంటది. బ్లాక్ చైన్ లో ఉంటది, సేఫ్ గా ఉంటది. సో బ్లాక్ చైన్ లో మన అసెట్ ఉన్నప్పుడు ఆ అసెట్ కోసం వచ్చినటువంటి అడ్రస్ అంతా చూసారా, బ్లాక్ చైన్ ఇచ్చేటువంటి అడ్రస్ మన దగ్గర ఉంటది అంతే. ఆ అడ్రస్ ని వ్యాలెట్ లో పెట్టుకుంటాం మనం. సో ట్రస్ట్ వ్యాలెట్ అన్నది కానీ, మెటామాస్క్ అన్నది కానీ, ఇంకేదైనా కానివ్వండి, ఏ వ్యాలెట్ అయినా కానీ జస్ట్ వ్యాలెట్ మాత్రమే, హోల్డింగ్ మాత్రమే. కాకపోతే మెయిన్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంటర్నెట్ తో కనెక్టివిటీ ఉన్నటువంటి వ్యాలెట్స్ కానీ కొంచెం సెక్యూరిటీ లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ రీసెంట్ గా వచ్చిన ఇవాళ ఈవినింగ్ పోస్ట్ చేస్తున్నట్టు మెసేజ్ చూస్తే కూడా. సో హార్డ్వేర్ వ్యాలెట్ తీసుకున్నప్పుడు ఇంటర్నెట్ కు సంబంధం ఉండదు, ఇంటర్నెట్ తో పనే లేదు దానికి. మన అసెట్, మన వ్యాలెట్స్ అన్నది ఇంటర్నెట్ తో కనెక్టివిటీ ఉండదు. హార్డ్వేర్ వ్యాలెట్ అనేది అంత సెక్యూర్ గా ఉంటుంది. అది మాక్సిమం అసెట్ పోర్ట్ఫోలియో చాలా పెద్దదిగా ఉన్నటువంటి వాళ్ళు, 5 లక్షలకి మించి పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా, కొంతకాలం పాటు ఇందులో కొనసాగాలనుకున్న ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హార్డ్వేర్ వ్యాలెట్ వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే మనం కళల నిర్మాణం ఇది, మనం ఎంతో కళగాని నిర్మించుకున్నటువంటి ఒక కోట ఇది కోట ఎవరో అనిశ్చిత కారణంగా కోట కూలిపోవడం, అది తట్టుకోలేనటువంటి బాధనిస్తుంది. సో కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం సార్. దీని గురించి కూడా మనం ఈ హార్డ్వేర్ వ్యాలెట్ అంటే ఏంటి, దీని సార్ మాక్సిమం ఇప్పుడు పాపులర్ గా నేను తెలుసుకున్నది ఏంటంటే నానో ఎస్, నానో ఎక్స్, ఈ పాపులర్ బ్రాండ్స్ ఇవి. నానో ఎస్ అనేది ఒక 6,000 పెట్టి సరిపోతుంది సార్. 6,000 కి ఒక హార్డ్వేర్ వ్యాలెట్ మనం కొనుక్కోవచ్చు. కానీ నానో ఎక్స్ అంటే అది కొంచెం అడ్వాన్స్డ్, అది ఒక 12,000 నుంచి 13,000 వరకు ఉంటుంది. సో ఇది మనం ఎంతో ఆశతో నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాన్ని కాబట్టి ఎవరు కొలగొట్టడం వాళ్ళ చేతుల్లోకి ఆస్కారం లేకుండా చేయాలంటే మనము ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా మన వ్యాలెట్ ని సెక్యూర్ చేసుకోవడం చాలా అవసరమే. ఈ పోను మనం దీనిపైన అవగాహన తీసుకుందాం. వ్యాలెట్ ని నేను వీలైతే హార్డ్వేర్ వ్యాలెట్ ని కూడా, ఆ యొక్క హార్డ్వేర్ యూనిట్ ని కూడా కొనుక్కొని దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకొని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మెయిన్ గా మన బిజినెస్ గురించి మాట్లాడతాం సార్. నిన్న సార్ రాజేష్ సార్ నాకు నిన్న పెట్టిన 0.1 క్రెడిట్ అయిపోయింది. ఈవినింగ్ 0.1 అయితే వస్తుంది, కాకపోతే అది కూడా లేట్ గా వస్తుంది. బట్ ఫార్మింగ్ అయితే అవ్వట్లేదు. చాలా సార్లు ట్రై చేశాను, నేను కూడా ట్రై చేసి ఆపేశాను. ఫార్మింగ్ అయితే అవుతుంది 0.10తో ప్రాబ్లం లేదు సార్. ఫార్మింగ్ నాకు అవ్వలేదు సార్, నేను ట్రై చేసి మళ్ళీ చేయండి, అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ట్రై చేస్తాను. మాట్లాడిన తర్వాత నేను మీటింగ్ లో ఉండి కూడా ఒకసారి ట్రై చేస్తాను. బిజినెస్ పరంగా తీసుకుంటే సార్, మార్కెట్లు
ఒక అన్సర్టైన్ క్రిప్టో గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ ఏదైనా కూడా వోలటాలిటీ, అన్సర్టైన్ అన్న విధానాలే కనిపిస్తున్నాయి ప్రపంచంగా తీసుకుంటే అన్ని దేశాల్లో కూడా. సో దాని గురించి మనం ఎటువంటి వరి అవసరం పనిలా. పీవీసీ మెటల్ సిస్టమ్ ముందుకు తెల్లాల్సిన అవసరాలు, సంగతులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ వోలటాలిటీని, మార్కెట్ ని కొంచెం సర్దు కుదిరిన తర్వాత, మణిగిన తర్వాత సిస్టమ్ తీసుకున్నటువంటి విధానాలు తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నన్ను అడిగితే నా యొక్క ఆలోచన అది. ఈ లోపల అనవసరమైనటువంటి ఆందోళనలకు వెళ్ళిపోయి దయచేసి ఎవరు కూడా పీవీసీ మెటా ప్రాజెక్ట్ నుంచి ఆ యొక్క ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి ఆ నెగిటివ్ షేడ్ ని తీసేసేయండి దయచేసి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రాజెక్ట్. మీకు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు సార్ నేను ఇప్పుడు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే నాకు ఎంతో కొంత సమాచారం ఉందనే కదా సార్ అర్థం. పీవీసీ మెటా గురించి ఒక కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నానంటే ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉందనే కదా అర్థం. లేకపోతే నేను ఏదైనా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మోసం చేయడానికి, మాయం చేయడానికి నాకు ఏం అవసరం నాకు? సో అర్థం చేసుకోండి. ఎవరైనా కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎంత ఓపికతో సహనంతో మీరు ఉంటారో అంత మంచి రిజల్ట్స్ తీసుకుంటారు పీవీసీ మెటాలో. దట్స్ ఫర్ షూర్ సార్. మీరు అసహనంతో సహనం కోల్పోయి పక్కోళ్ళ మాటలు విని, ఆ వాళ్ళ మాటలు విని, ఇంకెవరో మాటలు విని మైండ్ ఖరాబ్ చేసుకుని మీ బిజినెస్ లో మీరు స్తబ్దుగా ఉంటే డెవలప్మెంట్స్ జరగవు. బిజినెస్ లో పీవీసీ మెటా ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? కమ్యూనిటీ పెరగడానికి ఏమేం కావాలో అన్ని రేటు తగ్గుదల, ఫార్మింగ్ పెంచేటటువంటి కావాల్సిన అవకాశం, సీడ్ స్టాకింగ్ చేసుకోవడానికి కావాల్సిన అవకాశం, హోల్డింగ్ చేసుకునేదానికి కావాల్సిన అవకాశం అన్ని కూడా మన ముందర ఉంచిపెట్టింది. ఈ అవకాశాలు ఇవి మళ్ళా రావు. ఈ ఆప్షన్స్ మళ్ళా రావు. ఏదైతే గతంలో ఫార్మింగ్ చేసుకున్నామో ఆ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు తిరిగి వాళ్ళ అసెట్ ని 200% మళ్ళా రీఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకునేటువంటి అవకాశం. ఇవాళ కొత్తగా స్టార్ట్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఫార్మింగ్ అత్యంత ఈజీగా, చాలా ఈజీగా ఫార్మింగ్ చేసుకొని, స్టేకింగ్ చేసుకొని, లేకుంటే హోల్డింగ్ చేసుకునేటువంటి విధానాలు కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి ఆప్షన్స్ ఎంత ఈజియెస్ట్ వేలో పీవీసీ మెటల్లో మళ్ళా వస్తాయని నేను అనుకోవట్లే. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఇంకా కూడా డ్రాప్ అవుతుంది, సంతోషపడండి. కానీ ఎవరైతే పీవీసీ మెటాని హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారో, అరే ఇంకా కూడా పెరగలేదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని బర్డెన్స్ ఉంటాయి. ఆ పీవీసీ మెటా పైన ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ టీంలో, వాళ్ళకు ఉన్నటువంటి టీంలో చేసేటువంటి ఆ ప్రామిసెస్ అన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు వాతావరణం ఉంటుంది. నేను కాదన్నా, ఖచ్చితంగా ఇది 100% ఫ్యాక్టే. మీరు పీవీసీ మెటా పైన బయట నుంచి తీసుకొచ్చినటువంటి ఎక్స్ట్రా మనీ ఏదైతే ఉందో అది కాకుండా ఎక్స్ట్రా మనీని తీసుకురావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇవాళ మీరు వరి అయ్యేటువంటి వాళ్ళు కాదు. రేపు సంవత్సరం పెరిగిన ఇంక 2 సంవత్సరాలు పట్టినా కూడా ఇబ్బంది లేదు సార్ నాకు అనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో లేరు అంటే సంథింగ్ ఈజ్ దేర్. మీరు ఏం చేశారు? బయట నుంచి మీకు బర్డన్ తీసుకొచ్చిన అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, పీవీసీ మెటల్ రేటు డిక్రీజ్ అవడం వల్ల, పీవీసీ మెటల్లో పెరుగుదల మీరు గ్రోత్ చూడకపోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫ్రస్ట్రేషన్ పక్కాగా కనిపిస్తుంది. అది ఫీల్ అవుతారు, ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. అదేవిధంగా పీవీసీ మెటల్లో సిస్టమ్ ఇవాళ మన ముందు ఉంచినటువంటి ఈ ఒక అవకాశం. ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది సార్, నిన్న రాజా సార్ కూడా చెప్పారు ఆ విషయం. ఇవాళ $88 లక్షల ఉందంటే, $88 లక్షల ఒక 1,00,000 మంది కమ్యూనిటీ ఉంటే అయిపోతుందా? లేకపోతే 2 లక్షల మంది కమ్యూనిటీ ఉంటే అయిపోతుందా? బాగా ఆలోచించండి. ఇవాళ 88 లక్షల నుంచి $1,25,000 వెళ్ళిందంటే బిట్ కాయిన్, దాని విలువ అంతగా పెరిగిందంటే దానికి కమ్యూనిటీ ఎంత లెవెల్లో ఉండాలి? కమ్యూనిటీ లేకుండానే బిట్ కాయిన్ అంత లెవెల్లో పెరిగిపోతుందా? లేకపోతే ఇవాళ $88 ఉందంటే, $88 లక్షల ఉందంటే, $88,000 సారీ,
$88,000 ఉందంటే అంతకు తగిన కమ్యూనిటీ ఉంది కాబట్టి అది అందులో కొనసాగుతుంది. ఫ్లక్చువేషన్ కామన్. ఇవాళ పీవీసీ మెటల్ ఇవాళ ఈ రేట్ ఉందంటే, ఈ రేట్ కొనసాగుతుందంటే ఎంత చెట్టుకు అంత గాలి సార్. ఎంత కమ్యూనిటీ ఉందో అంతకు తగినట్టు విలువ ఉంటుంది పీవీసీ మెటల్. పీవీసీ మెటల్ కమ్యూనిటీ పెరగడానికి కావాల్సిన ప్రతి వాతావరణం సిస్టమ్ మన ముందు ఉంచింది. మనం చేయట్ల పని. ఈవెన్ నేను కూడా చేయట్ల. ఎట్లా వస్తుంది రేటు, ఎట్లా వస్తుంది గ్రోత్, డెవలప్మెంట్స్ ఎట్లా జరుగుతాయి, టోకెన్ ఎలా పెరుగుతుంది, కాయిన్ ఎలా అవుతుంది, లిస్టింగ్ ఎలా అవుతుంది. లిస్టింగ్ అవ్వాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ రీచ్ అవ్వాలి. టోకెన్ అనేది టోకెన్ దశలో ఉన్నప్పుడు ఏదైతే లిస్ట్ అవ్వాలో, దొంగతారులో లిస్ట్ అవ్వడం కాదు మనకు కావాల్సింది. జెన్యున్ గా రాచ మర్యాదలతో లిస్ట్ అవ్వడం అనేది, ఒక బిగ్ అనౌన్స్మెంట్ తో లిస్ట్ అవ్వడం అనేది పీవీసీ మెటల్ యొక్క ఎజెండా. సో నేను చెప్తున్నా, పీవీసీ మెటల్ రాబోయేటువంటి రోజుల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవాళ చూడు. ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్లు అన్ని వస్తున్నాయి, లాంచ్ అవుతున్నాయి. నాకు తెలుసు, నా దృష్టి కూడా వచ్చాయి. ఏదైతే మనం ఒక చెట్టు నాటుతామో, చెట్టు నాటిన తర్వాత వెంటనే ఫలాలు అయితే ఇవ్వదు. దానికి అన్ని అర్హత, దానికి ఎన్నో ఇబ్బందులు అది తట్టుకొని, ఎండ, గాలి, వాన, నీరు లేకుండా కొన్ని సందర్భాల్లో అది విలువలాడి మళ్ళా నీరు ఉంచినప్పుడు మళ్ళా దాన్ని ప్రాణం పోసుకొని, అది కొన్ని సంవత్సరాలు అయింటుంది. 4-5 సంవత్సరాల తర్వాత కానీ నువ్వు కాపును దాని నుంచి పంటకు ఆశించలేవు. ఈ 4 సంవత్సరాలు పడడానికి కష్టాలంతా పడి సర్వైవ్ అయి నిలిచింది. పీవీసీ మెటా అనండి, ఇంకేదన్నా పాత క్రిప్టో కరెన్సీ తీసుకోండి. దాదాపు పీవీసీ మెటా గురించి మనం మాట్లాడుకుందాం. దాదాపు 4 years అనుకుందాం. ఈ 4 years కాలంలో ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో మార్కెట్ల పరంగా, కమ్యూనిటీ పరంగా, టెక్నికల్ గా, సాఫ్ట్వేర్ పరంగా ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్ని గవర్నమెంట్ పరంగా, గవర్నమెంట్ సెక్టర్ లో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా అన్ని కూడా పడి ఇవాళ కూడా నిల్చుంది పీవీసీ మెటా. స్టిల్ నీకు ప్రాఫిట్ లో ఇచ్చే దిశలుగా నడుస్తుంది పీవీసీ మెటా. ఇప్పుడు ఇవాళ 4 సంవత్సరాలకు ముందు, 5 సంవత్సరాలకు ముందు నాటిన చెట్టు నుంచి నువ్వు ఫలాలు ఇవాళ ఎక్స్పెక్ట్ చేస్తే అర్థం ఉంది. ఇవాళ చెట్టు నాటి రేపే నాకు ఫలితం కావాలంటే ఎట్లా వస్తుంది? కొంత సమయం ఆగాలి కదా, పెరగాలి. ఏ పశువు, ఏ మేకో, ఏ గొర్రె అది మేయకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి ఆ చెట్టుని. ఆ విధంగా కాపాడుకున్నా ఇవాళ పీవీసీ మెటల్ నడుస్తుందంటే, ఏ 10 మందో, ఏ 100 మందో బిజినెస్ చేయకపోతే అది ఆగదు. ఏ 10 మందో, ఏ 100 మందో నెగిటివ్ మాట్లాడితే పీవీసీ మెటల్ ఆగదు, ప్రాజెక్ట్ ఆగదు. అది జరుగుతూనే ఉంటది. సీడ్ ఫండింగ్ అవుతూనే ఉంటది, టోకెన్ ఫార్మింగ్ జరుగుతూనే ఉంటది, హోల్డింగ్ జరుగుతుంటది, బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూనే ఉంటది. స్టిల్ ఇవాళ కూడా స్వాప్ ఆప్షన్ పీవీసీ మెటల్ తీయలేదు. నువ్వు ఎంత స్వాప్ చేస్తావో చేసుకో, అయినా కూడా స్టిల్ పీవీసీ మెటల్ రన్నింగ్ లో ఉంది. తనకున్నటువంటి కమ్యూనిటీకి, తనకున్నటువంటి లిక్విడిటీకి, తనకున్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి కాల పరిమితికి ఇవాళ ₹1 సస్టైన్ అవుతుందంటే ఇవాళ కనుమరుగైపోయి ఉండాలి పీవీసీ మెటల్. నాకు తెలిసి మార్కెట్ లో తుడిచిపెట్టుకుపోయి ఉండాలి. ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, ఇంత స్ట్రగుల్స్ లో, మార్కెట్ లో జరుగుతుంటే పరిస్థితులు చూస్తుంటే పీవీసీ మెటల్ కనుమరుగైపోయి ఉండాలి. వాళ్ళకి స్టిల్ ఇట్ ఈస్ ఆన్. ఇప్పుడు కూడా నీకు 200% రివార్డ్ ఇవ్వడానికి సిస్టమ్ రెడీగా ఉంది. పీవీసీ మెటల్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. నేను ఒకటే చెప్తా, ఎవరైతే సహనంతో, ఓపికతో మీరు కాచుకొని ఉంటారో వాళ్ళే 100% రిజల్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, సిద్ధపడి ఉంటారు. ఇవాళ జరిగేటువంటి ఆప్షన్స్, నీ కళ్ళ ముందర ఉన్నటువంటి 0.1 లేకపోతే 0.15 0.2 ఇవాళ పీటీపీ ఆప్షన్ లో అన్న ఆప్షన్స్ తిరిగి మళ్ళీ నీకు వస్తాయా, కనిపిస్తాయి, నేను ఇవాళ ఇదే సిచ్యువేషన్ నాకు ఉంటది అనుకుంటే పొరపాటే సార్. ఒకసారి బయట దేశాల్లో ఏం జరుగుతుందో ఒకసారి కనుక్కుంటే, తెలుసుకుంటే, పీవీసీ మెటల్ ఈ పరిస్థితుల్లో కూడా ఇంట్లో సర్వైవ్ అవుతుంది అన్నది ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ అనేది క్రిప్టో మార్కెట్ లో. క్రిప్టోలో దిగ్గజాలు ఉన్నాయి, మంచి పాపులర్ కాయిన్స్ ఉన్నాయి, చతికిలు పడిపోతున్నాయి, నిలబట్టుకోలేకపోతున్నాయి, మార్కెట్ లో నిలబడలేకపోతున్నాయి. ఇంత తక్కువ కమ్యూనిటీతో పీవీసీ మెటా సిస్టమ్ ప్రాజెక్ట్ ని రన్ చేస్తుందంటే ఎంత వాళ్ళకి
ఉండాలో చూడండి, మీరు అర్థం చేసుకోండి. సో ఒకానొక ప్రాంతంలో, ఒకానొక ఏరియాలో కొంతమంది వ్యక్తుల చేత పీవీసీ మెటా ఎదుర్కొంటున్నటువంటి నెగటివ్ ఆస్పెక్ట్లో మీరు ఆలోచిస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇవాళ నేను క్వశ్చన్ చేస్తున్నా డైరెక్ట్ గా, ఎవరైతే నెగటివ్ మాట్లాడుతున్నారో నిజంగా మీ అసెట్ లో, మీ వ్యాలెట్ లో పీవీసీ మెటా ఉందా లేదా? బట్ ఎందుకు మీ వ్యాలెట్ లో పీవీసీ మెటా స్టిల్ ఉంది? నీకు నెగటివ్ ఆలోచనలు ఉన్నాయి, పీవీసీ మెటా ఎత్తుపోయింది, మోసం చేశాడు అంటున్నావు. మరి ఎందుకు నీ వ్యాలెట్ లో పీవీసీ మెటా ఇంకా పెట్టుకొని ఉన్నావు? తీసి పడేసాయి, స్వాప్ చేసి పడేసాయి, లేకపోతే వెళ్ళిపో, మొత్తం జీరో చేసుకుంటా. జీరో చేయగలవా నువ్వు? నేను క్వశ్చన్ చేస్తున్నా. చేయలేవు. ఎందుకంటే ఎక్కడో ఒక మూల నీకు కొడుతుంది. ఉంచుదాం, ఖచ్చితంగా ఇది ఉంచుదాం, పీవీసీ మెటా ఖచ్చితంగా మంచి స్థితికి రావచ్చేమో అనే ఆలోచన నీకుందా లేదా? అంతో ఇంతో నీ వ్యాలెట్ లో అసెట్ పెట్టుకున్నావు లేదా? ఏదో ఒక మూల నీకు ఆలోచన ఉంది. బట్ నేను ఒకటి చెప్తాను సార్, ముందు నీ మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో ఒకసారి ఆ పొర తీసే చూడండి ఎట్లా జరుగుతుంది బిజినెస్. ఇవాళ ఈ తెలుగు మీటింగ్ లో కొంతమంది పర్సన్స్, లేకుంటే నార్త్ సైడ్ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్ లో మాట్లాడడం లీడర్స్ లేరని నేను చెప్పను. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ తెలుగు కానీ, నార్త్ సైడ్ కానీ, ఎక్కడ ఎనీవేర్ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయిందో పీవీసీ మెటా, ఎస్టాబ్లిష్ అయిన ప్రతి చోట కూడా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ పాజిటివ్ గా ఉన్నారు. అది తెలుసుకోండి, అది గ్రహించాలి ఫస్ట్. సో సిస్టమ్ సైడ్ నుంచి కూడా ఉన్నటువంటి అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా రెక్టిఫై చేసుకుంటది. నేను చెప్తున్నా, పీవీసీ మెటా అని కాదు, ఏ క్రిప్టోకైనా ఆడిటింగ్ జరుగుతుంది ఒకనొక దశలో. ఈ రోజు పీవీసీ మెటాకి ఉన్నటువంటి, నాకు తెలిసి రెడ్ ఫ్లాగ్స్ అని అంటారు, అవన్నీ కూడా జీరో అయిపోయాయి. పీవీసీ మెటాకు ఉన్నటువంటి ఏదైతే డేంజరస్ సిగ్నల్స్ చూపిస్తున్నాయో బయట మీరు వెబ్సైట్ లో సెర్చ్ చేసినప్పుడు, ఇవాళ గతంలో 2.8 అట్లా చూపించేంటి 0.66 చూపించినట్టు వాల్యూస్ జీరో ఉన్నాయి ఇవాళ. సో ఆల్మోస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా పీవీసీ మెటా కూడా మనకు తెలియకుండానే, నాకు తెలియదు, నువ్వు చూసేదేంటి, రేటు పెరిగిందా లేదా. కానీ బ్యాక్ ఎండ్ లో జరుగుతున్న వర్క్ ఇది. బ్యాక్ ఎండ్ లో ఎందుకు వర్క్ జరగాలంటే, ప్రాజెక్ట్ కొన్ని సంవత్సరాల పాటు సస్టైన్ అయ్యి భవిష్యత్తు అంటే కొన్ని సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు జనరేషన్ గురించి నేను మాట్లాడట్లా, 2-3 సంవత్సరాల్లో, లేదు ఒక 5 సంవత్సరాల్లో పీవీసీ మెటా యొక్క ఒక ప్రస్థానం ఉండాలి అనే దానికి జరిగేటువంటి ఈ బ్యాక్ ఎండ్. ఇవాళ ఆడిటింగ్ పెట్టిన పీవీసీ మెటా క్లీన్ చిట్ గా బయట వస్తుంది. రైట్ నౌ ఇవాళ ఆడిటింగ్ జరిగినా కానీ పీవీసీ మెటా క్లీన్ చిట్ గా బయట వస్తుంది. అలాంటి వాల్యూస్ ఉన్నాయి పీవీసీ మెటాకి. బట్ ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా రీజన్ కావచ్చు, కొన్ని పరిస్థితులు అనుగుణంగా ఏదైతే చేయలేకపోతుందో సిస్టమ్, దానికి ఎలాంటి అబ్స్టకల్స్ ఉన్నాయో మనకు తెలియదు. సిస్టమ్ కమ్యూనిటీ నుంచి కోరుకుంటున్నటువంటి విధానాలు ఏదైతే ఉందో, తను అనుకున్న రీతిగా ఏదైతే అనుకుంటుందో అది ఆ రిజల్ట్స్ రాలేకపోతుంది కమ్యూనిటీ సైడ్ నుంచి. కమ్యూనిటీ కూడా అది ఏమనుకుంటుంది, సిస్టమ్ నుంచి అది నుంచి కావాలంటుంది. సిస్టమ్ నుంచి అయితే 100% తను ఏదైతే చేయాలో, ప్రతి సామాన్యుడికి ఇవాళ కూడా పీవీసీ మెటా పెంచుకోవడానికి, పీవీసీ మెటా పోర్ట్ఫోలియో పెంచుకోవడానికి కావాల్సిన పరిస్థితులని, వాతావరణాన్ని సిద్ధం చేసి ముందుగా రెడీగా నీ ముందుంది. పుట్టగొడుగుల్లాగా వస్తే పీవీసీ మెటాకు సంబంధించినటువంటి మెటావర్స్ కాన్సెప్ట్ లాంచ్ అయినప్పుడు పుట్టగొడుగుల్లాగా వస్తాయి ప్రాజెక్టులు. బట్ నేను చెప్పాను, ఇవాళ 4 సంవత్సరాల నుంచి ఎండకు వానకు సర్వైవ్ అయిన చెట్టు బతికి నీకు ఫలాలు ఇస్తుందని నమ్ముతావా? ఇవాళ రేపు పొద్దున వచ్చేటువంటి కొత్త ప్రాజెక్టులు నమ్మి నువ్వు నమ్ముతావా? ఆలోచించుకోవాలి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విపరీతమైన కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జరుగుతోంది. వాళ్ళలో కూడా భయాందోళన ఉందా, ఏఐ ఏమవుతుందో ఏమో అని. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫిక్స్ స్థాయి కన్నా వెళ్ళొచ్చు, లేదంటే అధమ స్థానం కూడా వెళ్ళిపోయేట పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇవాళ ఏదైతే ఇండస్ట్రీస్ అన్ని కూడా
ఈ మ్యాన్ పవర్ తీసేసి, హ్యూమన్ మ్యాన్ పవర్ తీసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషనరీ ఏదైతే పెట్టుకున్నాయో అవి కూడా ఆలోచించే పరిస్థితులకు వచ్చేస్తున్నాయి. ఒకవేళ ఇవాళ ఒక ఒక హ్యూమన్ మ్యాన్ పవర్ కి జలుబు చేస్తూ జ్వరం వచ్చితో లీవ్ పెడితే ఇంకొక పర్సన్ వచ్చి రీప్లేస్ చేస్తాడు. ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషనరీ అనేది పాడైతే కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు దాన్ని సర్వీస్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు నేను చూశాను. సో ఇవన్నీ కూడా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. టెక్నాలజీ అన్నది ఎంత పెరుగుతుందో అన్ని అనర్థాలు కూడా దారితీసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ వేరే విషయాలు. ఇవన్నీ క్రిప్టో పరంగా తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో క్రిప్టో అన్నది 100% ఫ్యాక్ట్ గా 100కి 100 కొండ బదులు కొట్టినట్టుగా క్రిప్టో రాజ్యం అనేది వస్తుంది. సో ఆ రోజుకి నువ్వు క్రిప్టో వ్యాలెట్ తో సంతృప్తిగా సమృద్ధిగా నీ వ్యాలెట్ ఫుల్ఫిల్ చేసుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఏదైనా ఇవాళ ఈవినింగ్ వచ్చేటువంటి మెసేజ్ లాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చుంటే మాత్రం, వస్తాయని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మీ వ్యాలెట్ ని, మీ పోర్ట్ఫోలియోని భద్రపరచుకోవడానికి, హార్డ్వేర్ వ్యాలెట్ ని యూజ్ చేయడానికి, దాని గురించి సమగ్ర నాలెడ్జ్ తీసుకుందాం. అవి కూడా వాడకంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ గా మరి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకున్నారు. 100% సార్. సో టెక్నాలజీ ఆ విధంగా ముందుకెళ్తుంది. తర్వాత కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైన విషయం వాస్తవమే. బట్ ఇందులో మరి ఇక్కడ నిజం చెప్పాలంటే కూడా మరి పోటీగా ఇప్పుడున్న అన్ని అంటే సమాజం, సొసైటీలో లేకపోతే దేశాల్లో ఇలా తట్టుకొని పీవీసీ ఇప్పుడు నిలబడడం కూడా నిజంగా మీరు అన్నట్టుగా గ్రేట్. ఎందుకు గ్రేట్ అంటున్నా, సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కమ్యూనిటీ ఏదైతే మనకు చూపిస్తుందో, మరి ఆ సిచ్యువేషన్ వచ్చినాక మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నేను చెప్పాను. బట్ 2 లక్షల ఆ కమ్యూనిటీ ఏదైతే చూపిస్తుందో అది 2 లక్షల కమ్యూనిటీ కాదు. సో ఇంత తక్కువ కమ్యూనిటీ ఉండి కూడా, సో 80 అంటే అది కమ్యూనిటీ అనేది చాలా తక్కువ కమ్యూనిటీ అయినా కూడా మనకు అక్కడ పీవీసీ మీట నిలబడడం అనేది చాలా గ్రేట్. అలాగని చెప్పేసి గ్రేట్ అంటే మరి అందరికీ డబ్బులు వచ్చినాయని కాదు ఇక్కడ వాస్తవం. చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అనేది నిలబడాలా, సిస్టమ్ అనేది ఉండాలా. ఉంటే మనం ఉన్నాం. సో మనం ఉన్న వాళ్ళకి రావాలంటే మరి సిస్టమ్ కూడా నిలబడాలి. సో సిస్టమ్ నిలబడకపోతే సో మనం ఇంకా ఏమి ఇప్పుడన్నా కొంచెం రాబోయే రోజుల్లో పెరగచ్చేమో లేకపోతే చేంజెస్ అవ్వచ్చేమో అనుకుంటున్నాం. బట్ సిస్టమే లేకపోతే ఇవన్నీ అనుకోవడానికి లేదు కదా. ఉదాహరణకి భయపడద్దు ఎవరు. జనరల్గా ఒక సిచ్యువేషన్ అంటే సందర్భం వచ్చింది కనుక మాట్లాడుతున్నాను నేను అట్లా. అందుకని ఇంత హై కమ్యూనిటీ ఉన్న సిస్టమ్ ఓకే. ఆ సిస్టమ్ దగ్గర నుంచి కూడా కొన్ని ఉన్నాయి, ఏది మైనస్ పాయింట్లు కొన్ని చాలానే ఎట్లా ఉన్నా కూడా కమ్యూనిటీ పరంగా మనం పోతే చాలా తక్కువ మన కమ్యూనిటీ. సో మన కమ్యూనిటీలో ఎవరు కొత్త వాళ్ళు రావట్లేదు అన్న విషయం మీకు మాకు మనందరికీ తెలుసు అవునా. సో సిస్టమ్ కూడా ఇప్పుడు అర్థమైంది. సిస్టమ్ కూడా ఎప్పుడు కానీ ఒక మాట ఈ పదం వాళ్ళు లాస్ట్ వచ్చిన ఏదైతే మనకి అప్డేట్ ఉందో అందులో సో కొత్త వాళ్ళకి మరోసారి ఈ అవకాశం ఇవ్వండి అని పదం వాడి చాలా రోజులు అవుతుంది సిస్టమ్ నుంచి వెళ్ళి వచ్చి ఈ మాటలు. సో ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనిటీ అనేది పడిపోతుందని సిస్టమ్ ఇప్పుడు గ్రహించిందో తెలియదు, మరి మేబీ నేను అనుకుంటాను. సో ఇప్పుడు కానీ మనకు వచ్చింది ఇది మీరు ఖచ్చితంగా చేయండి. అది కూడా ఎందుకు వచ్చింది అంటే మీకు తెలుసో తెలీదో, మొన్న మీటింగ్ జరిగినప్పుడు 0.10 0.15 మధ్యలో చేంజ్ అయింది. చేంజ్ అవుతున్న సమయంలో చాలా మంది దగ్గర అసెట్ నిలబడింది కదా, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర వందలు వేలల్లో వ్యాలెట్ ఉన్నాయి, 1-2-3 దగ్గర వేలల్లో వ్యాలెట్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే చలో ఈ 10 అయితే 10 అని చెప్పేసి వాళ్ళు 10 యూనిట్లకి పెట్టడం జరిగింది. సో అప్పుడు మనకు అసెట్
అంటే సేల్ అవుట్ చేసుకునే వాళ్ళకి రావడం లేట్ జరిగింది. సో దాని గురించి సిస్టమ్ దగ్గరికి ఈ మ్యాటర్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది ఏమని, సో నేనేమో ఇది క్లిక్ చేసేది లేదు, అలాంటిది లేదు. సో అది అందుకే P2P అనే ఆప్షనే పెట్టడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్డేట్ని బట్టి అయితే మాత్రం నువ్వు చేస్తే, నువ్వు సేల్ అవుట్ చేస్తే నువ్వు బై చేసే వాళ్ళకి వెళ్తుంది. సో ఇదే విధంగా అంటే ఇక్కడ నువ్వు సేల్ అవుట్ పెట్టినా కూడా నీ దగ్గర అసెట్ ఉంది కనుక నువ్వు సేల్ అవుట్ పెడుతున్నావు. అసెట్ ఉన్నది కనుక సేల్ అవుట్ పెడతావు ఖచ్చితంగా. బట్ ఇక్కడ మరి బై చేసే వాళ్ళు కూడా ఉండాలి. ఇక్కడ నాకేం తెలుసు అంటే కాదు, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ విధంగా సిస్టమ్ సెట్ చేయడం జరిగింది. ఎలా P2P అనే ఆప్షన్లో ఈ విధంగానే సెట్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పి సిస్టమ్ దగ్గరికి ఈ మ్యాటర్ వెళ్ళిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ వచ్చింది. 2 రోజుల ముందో 3 రోజుల ముందో ఈ నోటిఫికేషన్ వచ్చే 2-3 రోజుల ముందో, లేదంటే ఒక రోజు ముందో మీకు ఒక మాట చెప్పాను, మేబీ మళ్ళీ ఒక చేంజెస్ రాబోతుంది అని. సో అలాగే ఈ చేంజెస్ అనేవి రావడం జరిగింది. సో అందుకని సిస్టమ్ ఏం చెప్పింది అంటే, చలో కొంతవరకు మీరు కొన్ని కొత్త వ్యాలిటీ క్రియేట్ అయినా లేకపోతే కొత్త వాళ్ళకి చెప్పినా కూడా మరి ఏ విధంగా చెప్తాము ఏం కథ అనేది అది మనకు తెలుసు. మరి చెప్పాలా వద్దా అనేది ఇక్కడ ఎవరికి ఇప్పుడు అడ్వైజ్ ఇచ్చే అవసరం లేదు. ఇక్కడ మేము కూడా ఎవరికి అడ్వైజ్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్నది మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప ఎవరికి అడ్వైజ్ ఇస్తానికి కాదు. మన కమ్యూనిటీ ఏదైతే PVC వాళ్ళకు మనం మాట్లాడేది ఇక్కడ మన మీటింగ్ కూడా మీ అందరికి తెలుసు. మనందరూ సార్ ఉండాలి సార్ అంటేనే మనం రన్ చేసుకుంటున్నాం కనుక ఇక్కడ సో ఎవరికి మనము అడ్వైజ్ ఇవ్వట్లేదు. ఎవరికి జస్ట్ మనం డిస్కస్ పెట్టుకుంటాం అంతే కదా సార్. సో అలా ఆ విధంగా మనం డిస్కస్ పెట్టుకుంటాము, ఏంటిది ఏం కథ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. సో స్టిల్ PVC మెటల్ ఇస్ ద గ్రేట్. మీరు ఏమన్నారంటే ఇది అందరికీ నచ్చదు, ఈవెన్ నాకు కూడా నచ్చదు. బట్ నేను ఎట్లా గ్రేట్ అంటాను, సరే మరి నాకు మరి లక్షల కోట్లు వచ్చాయా గ్రేట్ అనడానికి? అలా కాదు నేను గ్రేట్ అనేది. సో నేను ఆల్ ఓవర్ క్రిప్టోని చూస్తాను. నా దగ్గరికి రోజు ఒక ప్లాన్ వస్తుంది సార్. నా దగ్గరికి ఒక్కొక్క రోజు 2-3 ప్లాన్లు కూడా వస్తాయి నా దగ్గరికి. సో మొన్నటి దాకా ఒకటి AI ప్లాన్ వచ్చింది సార్, చేయలేదు. ఇప్పుడు విడ్రాల్ కూడా బంద్ అయిపోయింది. చేద్దాం అనుకున్నాను, గత నెలలో నుంచి అనుకుంటున్నాను, ఇంకా చేద్దాం. ఓ 2-3 నెలలు వాళ్ళు చెప్పబట్టి AI ఓన్లీ మనం అందులో అంటే 2+3 3+3 వస్తుందని చెప్పేసి AI ట్రేడింగ్ పెట్టండి సార్ అని చెప్పేసి నాకు మెసేజ్లు చాలా రావడం జరిగింది. సో అందుకని నేను ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి 15 రోజుల నుంచి అనుకుంటున్నాను, చలో పెడదాం, ఒక $50 అయితే ఇద్దాం అనుకున్న ఆలోచన వచ్చింది. $50 లేకుండా ఎక్కడికెళ్ళైనా తీసి పెడదాం అనుకున్నాను AI ట్రేడింగ్ అని అంటే. సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే అది కూడా విడ్రాల్ బంద్ చేసింది. ఇంకా నెక్స్ట్ అంటే నేను దాన్ని ఖరాబ్ అని చెప్పట్లేదు, ఇక్కడ వస్తున్నాయి ఇట్లా నా దగ్గరికి 4-5 వస్తాయి. సో నా దగ్గరికి ఇప్పుడు ఈ మధ్యన దేశ్ ఆల్ ప్లస్ DCS ఆల్ సంథింగ్ ఏదో వస్తుంది, చాలా రోజుల నుంచి వస్తుంది. అంటే నాకు దగ్గర లెక్క పెడితే 12 మంది పంపించారు. అంటే ఒకేసారి కాదు, సో ఎన్నో రోజుల నుంచి వస్తుంది నా దగ్గరికి అది. బట్ వేరే అట్లా 12 మంది. సో ఈ రోజు 2-3 రోజుల నుంచి అయితే పూర్తిగా వాళ్ళు మీటింగ్ లింక్ కానీ లేకపోతే సో ఇలాంటివి కూడా వస్తున్నాయి. సో నేను ఇట్లా ఒక 2 నెలలు 3 నెలలు వెయిట్ చేస్తే కథ మళ్ళీ అది బంద్ అయిపోతుంది. సో నాకేమనిపించాలి సార్ అప్పుడు, అరే వాళ్ళు వచ్చినప్పుడే పెడితే ఓకే, అది స్టార్ట్ అయినప్పుడు ఎంట్రీలో పెట్టేస్తే వస్తుండేదేమో ఏమైనా. బట్ ఇక 2 నెలలు అయిన తర్వాత నాకు ఆలోచన వస్తుంది పెడదామని. అంటే 2 నెలల నుంచి చెప్తున్నారు కదా, వీళ్ళు 2-3 నెలల నుంచి చెప్తున్నారు సార్ వస్తుంది బాగుంది, విడ్రాలు కూడా వస్తున్నాయి, ఇందులో వెంటనే తెల్లారి విడ్రాలు అది అని చెప్తున్నారు కదా. సో అట్లా చూసి పెడదామనేసరికి అది ఇబ్బంది అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇదే మాదిరిగా మన PVC మెటా కమ్యూనిటీ కూడా చాలా జరిగింది సార్. కమ్యూనిటీ PVC వాళ్ళకి కూడా ఏమైంది అంటే, ఇందాక నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్పండి నేను, ఎందుకంటే షార్ట్ కట్గా చెప్పేస్తాను మీకు. అలాగే జరిగింది చాలా మందికి అలా జరిగింది, కొంతమందికి కాదు సార్, చాలా మందికి అలా జరిగింది. వచ్చింది తీసుకుంటున్నారు తర్వాత తెలిసిన తర్వాత 6 నెలలకి చాలా మంది క్రైటీరియా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇలా చేసుకునేసరికి ఏమేమి సార్ అది రేటు పడిపోవడం అలా జరిగిపోయింది. నా మొదలే జరిగింది. ఏదో ఇప్పుడు నాకు ఎప్పుడు సిస్టమ్ పేర్లు ఎత్తాను నేను,
ఎత్తినాను ఇప్పుడు నేను 2 సిస్టాల పేర్లు. బట్ ఎందుకంటే అది మన టీం లేదు, మనకేం టెన్షన్ లేదు కనుక మన వాళ్ళు ఎవరు లేరు. అయ్యో సార్ మీ పీవీసీ మేట మంచిదని చెప్పుకోండి కానీ మమ్మల్ని ఎందుకు కరవంటున్న వాళ్ళు లేరు కనుక నేను అలా 2 సిస్టాల పేర్లు ఎత్తాను. బట్ ఇప్పుడు నేను సిస్టాల పేర్లు ఎత్తాను. సో అదే విధంగా ఇక్కడ మన పీవీసీలో కూడా జరిగింది కొంతమందికి. సో ఎందుకంటే అదే 2022లో ఏదైతే వచ్చిందో ఆ రోజు ఎంట్రీ అవ్వాల్సింది 6 నెలల తర్వాత ఎంట్రీ అయ్యారు పబ్లిక్. ఆలోచించండి, కరెక్ట్గా 6 నెలలు సార్. ఇది జూలై 28 తారీఖున ఎంట్రీ అవ్వాల్సింది, లేకపోతే ఆగస్టులో ఎంట్రీ అవ్వాల్సింది. ఆగస్టు కాకుండా సెప్టెంబర్ 22లో, అంటే 2022లో సెప్టెంబర్ ఆగస్టులోనే జాయిన్ అవ్వాల్సింది, అంటే ఎంటర్ అవ్వాల్సింది. ఎక్కువ సీడ్ ఫండింగ్ చేసుకోవాల్సిన ఆ టైంలో అయితే సో ఫిబ్రవరిలో చేసుకున్నారు. అంటే కరెక్ట్ 6 నెలలు అయింది. ఫిబ్రవరిలో ఎందుకు చేసుకున్నారు? అప్పటికి 13కి వెళ్ళింది. సో మన అంచనాలు ఇక 13 నుంచి 14, 15, 16 ఉంటే ఆ టైంలో ఎంట్రీ అయింది. అవును, అలాగే చెప్పుకోవడం జరిగింది. అలా వెళ్తుందని కూడా అనడం జరిగింది. ఆ టైంలో ఎంట్రీ అయింది. సో ఎంట్రీ అయ్యేసరికి ఏమైంది సార్, అది అంటే కొద్దిగా తగ్గింది. మరి పూర్తి ఒకసారి పడిపోలేదు, కొద్దిగా తగ్గింది. అలాగే మన వాళ్ళందరూ కూడా జరగడం జరిగింది. సో నాకు అప్పుడప్పుడు ఇలా, ఎందుకంటే సార్ నేను ఆలోచిస్తాను పీవీసీ మీద గురించి చాలా సార్లు ఆలోచిస్తాను అన్నమాట. నా దగ్గరికి ఏదైనా పీవీసీ ఏదైనా ప్లాన్ వస్తే వాట్ ఈస్ దిస్, ఏంటి ప్లాన్, ఎలా జరిగింది అసలు నిజంగా మనకు పీవీసీ మీద వాళ్ళకు కూడా పాపం. అంటే అందులో నేను కూడా ఉన్నాను. అంటే నేను కొంత వరకు స్టార్టింగ్లో రావడం జరిగింది. బట్ కొన్ని వ్యాలెట్లకు నేను కూడా లేట్గా వేసినవి నాకు కూడా మీ పరిస్థితిలో నాకు ఆ వ్యాలెట్లకి. బట్ ఏవైతే ముందు 4-5 వ్యాలెట్లు ఏదైతే చేసుకున్నానో వీటికి ఓకే, ఫస్ట్ రోజు చేసుకున్నాను ఆగస్టులో అండ్ సెప్టెంబర్లో చేసుకున్నాను 2022లో, అది ఓకే. బట్ మిగతా వ్యాలెట్లు అయితే అవి కూడా ప్రాబ్లమే. సో ఇలా నాకు ఇవన్నీ గుర్తొస్తాయి సార్. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏమంటారు కదా, పాడిన వాడిగా పాసంలో దాసరి అంటే సార్ ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగిపోయిందో మాట్లాడతారు, ఇప్పుడు జరగబోయేదాని గురించి మాట్లాడాలని అనుకోవచ్చు. ఇప్పుడు జరగబోయేదాని గురించి మన చేతుల్లో లేదని చెప్పి నేను అందరికి చెప్పాను. సో ఎందుకంటే ఇలాంటివి నా దగ్గర సిస్టాలు వచ్చినప్పుడు మళ్ళీ నేను 2-3 నెలలు చూసి, సో నాకు మహారాష్ట్ర నుంచి నిన్న లేదు మొన్న కాల్ వచ్చింది. ఇది ఏఐ గురించి, ఏఐ ట్రేడింగ్ జరుగుతుందో $50 వేస్తే 20 రోజులలో $150 అవుతుంది. ఓకే, ప్లాన్ బాగానే ఉండే, విడ్రాల్ కూడా బాగానే ఉండే. సార్ ఇప్పుడు మరి అది వేద్దామంటున్నా సార్, ఏం సంగతి అని నేను అడిగితే, నిన్న లేదు మొన్న అడిగితే సరే అది విడ్రాల్ ఆగిపోయింది. చూసారా, అంటే ఇలా జరిగేసరికి నాకు ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. అంతే తప్ప లేకపోతే నేను ఏదో మళ్ళీ మీ అందరికి నేను ఏదో అడ్వైజ్ ఇచ్చడము, లేకపోతే మీకు తెలియని విషయాలు ఇవన్నీ నేను చెప్పడం కాదు. ఓకే సార్, అందుకని చెప్పేసి ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు తప్పు కూడా దొరుకుతాయి. నేను ఎన్నోసార్లు చెప్తాను మీకు, నేను కావాలని ఇది ఎవరిని చెప్పను తప్పుడు. సో ఒకటి, డబ్బులు పెట్టామని కూడా నేను చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఈ చాలా రోజుల నుంచి మేము ఆల్రెడీ అవగాహన ఇవ్వడం చేసుకోవాలా అనేది చెప్తున్నాం. అలా చాలా సిస్టమ్లు వస్తున్నాయి. ఈ జాగ్రత్త గురించి మీకు చెప్తున్నాను ఇప్పుడు, అంతే. ఓకేనా? సో ఇప్పుడు చూసారా సార్, నేనే $100 వేద్దాము 20 రోజులకి $300 వస్తాయి కదా అన్న ఆశ పుట్టింది. ఎందుకంటే 3 నెలల నుంచి వేరే వాళ్ళు చెబుతున్నారు కదా అని. తర్వాత నాకు వాళ్ళ ఇది టెలిగ్రామ్ గ్రూప్ కూడా యాడ్ చేశారు. అందులో మెసేజ్లు వస్తూనే ఉంటాయి, విడ్రాల్ వచ్చినాయని చెప్పేసి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి. సో అలా ఆశ పుట్టి ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి 50, 100 వేద్దాం, X3 వస్తాడు. X3 అంటే × 3, అంటే 3 అంతలు. ఒక అంత పెడితే 3 అంతలు 20 రోజులలో, అంటే $100 పెడితే ఎగ్జాంపుల్ $300. సో ఈ విధంగా వస్తాయని చెప్పేసి ఆశ పుట్టి పెడదాం అనుకునేసరికి ఏమైంది సార్, అది బంద్ అయిపోయింది. సో అలాగే మీకు కూడా కొంతమందికి మేబీ ఇలాంటి ప్లాన్లు దగ్గరికి వస్తే కావచ్చు. ఓకే, పీవీసీలో మనం సంపాదించలేకపోతున్నాం, ఇప్పుడు పీవీసీ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పు, లేకపోతే మీకే సొంత ఆలోచన వచ్చావు. సో ఇలాంటి ప్లాన్లకు అడిక్ట్ అవుతారేమో. ఒకవేళ అడిక్ట్ అయితే నాదేం పోతుంది సార్, మీదే పోతుంది. ఇప్పుడు నా సంగతి చెప్తున్నాను, మీదే పోతుంది, దాంట్లో ఏం లేదు. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నాం, అంతే. పెట్టుకోండి, అది మన ఎవరిష్టం వాళ్ళ. ఈ రోజులలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. బట్ నాలాగా మోసపోకండి. అంటే నేను మోసపోలేదు ఇప్పుడు, బట్ పెడదామనుకొని ఇంకోళ్ళతో డిస్కస్ చేశాను కదా, అది మంచి జరిగింది. ఇప్పుడు పెడదామనుకొని నాకు ఇప్పటికి కూడా పార్లమెంట్ పీవీసీలో ఉన్న మెయిన్ లీడర్లు కూడా ఇప్పటికి నాతో మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు, నాతో మాట్లాడుతుంటారు. బట్ నాకు ఎవరు ప్లాన్ పంపించారు, వాళ్ళు పెద్దవాళ్ళు పంపించారు, బట్ నార్మల్ వ్యక్తులు పంపిస్తారు. కానీ ఇప్పుడు నేను అడిగింది పెద్ద వ్యక్తులనే చేద్దామని అన్న ఆలోచన వచ్చి, ఇలాంటి ప్లాన్ వచ్చిన దగ్గరికి మరి పెట్టాలనుకుందామంటే నో చెప్పడం జరిగింది వాళ్ళు. అలాగే ఇందాక సెకండ్ ప్లాన్ చెప్పాను మీకు, పేరు తీసాను. ఇప్పుడు మళ్ళీ తీయండి, పేరు డి మీద వస్తుంది కదా,
దాని గురించి యూట్యూబ్లో కానీ తర్వాత వేరే వాళ్ళని మళ్ళీ అడిగాను నేను. సార్ ఇప్పుడైతే వద్దు సార్ చేయకండి అని చెప్పేసారు. ఏం చెప్పండి. సో మన తెలుగు వాళ్ళు 3 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు కూడా పంపించారు, పేర్లు చెప్పను. సో తెలుగు వాళ్ళు కూడా పంపించారు అదే దాన్ని. సో ఇక్కడ జాగ్రత్త పడతారని చెప్తున్నాం అంతే. బట్ అది ఖరాబుది అండ్ డబ్బులు రావు అని చెప్పట్లేదు. బట్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి ఫాస్ట్గా. ఇప్పుడు సెకండ్ నేను చెప్పేది ఏం మాట్లాడుతుంటే చెప్పండి సార్, లైఫ్ లాంగ్ డబ్బులు వస్తాయని చెప్తున్నారు. లైఫ్ లాంగ్ డబ్బులు వస్తాయి. ఎంత $129 సంథింగ్ $130 పెడితే లైఫ్ లాంగ్ వస్తాయని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ నో. తర్వాత సిర్ఫ్ ఇద్దరిని మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్తున్నారు. సో ఇలాంటివి వస్తున్నాయి పోతున్నాయి, జాగ్రత్త పడండి. అలాగని చెప్పేసి నేను పీయూసీ మెడల్ ఉండండి, పీయూసీ మెడల్ ఇంకా డబ్బులు పెట్టండి అని కూడా చెప్పట్లేదు. సో ఇదంతా కూడా మీ అందరు కూడా ఒక అవగాహన, అంటే జనరల్గా బయట జరుగుతున్న విషయాలు. మనం మీటింగ్కి వస్తున్నప్పుడు డబ్బులు అయితే పీయూసీ మెడల్కి ఇప్పుడు రావట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో, వస్తాయి కానీ. సో మనకి జస్ట్ కమ్సే కమ్ మనకు నాలెడ్జ్ అయితే కావాలి కదా సార్, నాలెడ్జ్ అయితే తీసుకున్నాం కదా. సో మీటింగ్ పెట్టి లాభం ఏంటంటే మీటింగ్లో ఇలా జరుగుతున్న వాటి గురించి మనం మాట్లాడుకోకపోతే మరి అమాయకులు అంటాం కదా నాలాంటి. సో నేను నిన్న మొన్నలో $50-100 వేద్దాం అనుకున్నాను. అతను అడుగుట్లో మంచిది అయిపోయింది. లేకపోతే నేను కళ్ళు మూసుకొని సార్ 15 మంది 17 మంది పంపించారు. సో ఎంత కరెక్ట్గా ఉంటే పంపిస్తారని చెప్పి నేను అనుకున్నాను మనసులో అట్లా. అందుకని అలాంటివి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనటానికి నేను ఇది చెప్పడం జరిగింది అంతే, ఇంకోటి ఏం లేదు. ఒక్క 2 నిమిషాలు నేను మ్యూట్ పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ బయటకు వచ్చాను, మీకు సౌండ్ అర్థమై ఉంటుంది. జస్ట్ ఇక్కడ కొంచెం క్రౌడ్గా ఉంది, సౌండ్ వేరే వినబడుతుంది. అందుకని ఒక్క నిమిషం పాటు మ్యూట్ పెట్టుతాను, మళ్ళీ వెంటనే మైక్ ఓపెన్ చేసుకుంటాను. 1 minute. చపాతీ అయ్యా, చపాతీ చార్జ్ दो. రాజేష్ సార్ వచ్చేంత వరకు మాట్లాడదాము. ఇందాక నేను మాట్లాడిన మాటల్లో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, ఇన్వెస్ట్మెంట్ చేసేసాము, పెట్టుబడి పెట్టాము. పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు, రేటు తక్కువగా ఉంది నేను పెట్టుకుంటాను ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఫార్మింగ్ చేసుకుంటున్నారు, హోల్డింగ్ చేసుకుంటున్నారు, స్టేకింగ్ చేసుకుంటున్నారు. అట్లీస్ట్ నా అడ్వైజ్ అంటారా, లేకపోతే మీ సొంత ఆలోచన మీరు డెసిషన్ తీసుకుంటారా, అది ఎట్లన్నా రిసీవ్ చేసుకోండి. నేనేం చేస్తానో చెప్తా. నేనేం చేస్తున్నానంటే, అట్లీస్ట్ నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను స్టేకింగ్ చేసుకుంటున్నా, ఫార్మింగ్ చేసుకుంటున్నా, నేను వెళ్తున్నా. ఒకవేళ నాకే నమ్మకం లేదంటే నేనైతే ఏం చేస్తానంటే, ఉన్న అసెట్ నేను బిజినెస్ చేయను. పీవీసీ మెటల్ లో అట్లీస్ట్ ఒక స్టేకింగ్ చేయను, ఫార్మింగ్ చేయను, హోల్డింగ్ కూడా చేయను, కొనను, బయింగ్ కూడా చేయను. ఇప్పటి వరకు ఏదైతే అసెట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేశానో అంతటితో ఆపేస్తా. ఎందుకంటే నాకు నమ్మకం లేదు అన్న విధానంలో ఆలోచిస్తున్నప్పుడు నా యొక్క ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి అసెట్ ని ఖచ్చితంగా కాపాడుకుంటాను సార్. నేను బిజినెస్ చేయను, టీమ్ చేయను, ఫార్మింగ్ చేయను, స్టేకింగ్ చేయను, ఏం చేయను. ఉన్న 10వ వరకు అసెట్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో, ఇప్పటి వరకు ఏదైతే రివార్డ్ వచ్చిందో దాన్ని టోకెన్ ఫార్మింగ్ చేయను, ఏమి చేయను, అక్యుములేట్ చేయను, కాంపౌండింగ్ చేసుకోను, ఏం చేసుకోను, అట్లా ఉంచి పెడతా. అంటే ఆల్మోస్ట్ నువ్వు బిజినెస్ నుంచి బయట వెళ్ళిపోయినట్టే, నేను బిజినెస్ నుంచి బయట వెళ్ళిపోయినట్టే లెక్క అనుకుంటా. నేనేం చేయను. అలాగైనా ఉండడానికి ప్రయత్నం చేయండి. నమ్మకం లేనప్పుడు నా అడ్వైజ్ అనుకోండి, లేకుంటే మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారన్నది మీ సొంత నిర్ణయం. బిజినెస్ లో కొనసాగాల, బిజినెస్ ని పోర్ట్ఫోలియో పెంచుకోవాలనుకున్నప్పుడు మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి మార్గాలు ఉన్నాయి, మన పీవీసీ మెటల్ సిస్టమ్ ఎలాంటి మార్గాలు ఇచ్చింది, ఎలాంటి వాతావరణం సృష్టించిందో మీకు తెలుసు. పోర్ట్ఫోలియో పెంచుకోవాలనుకుంటే
నాకు ఇది నమ్మకం లేదు, ఇది పెరగదు, ఇది అయిపోయింది, ఇది కొలాప్స్ అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఉన్నటువంటి అసెట్ అయినా మీ దగ్గర లేదు, నా దగ్గర పివి సిమెంట్ అన్న అస్సలు లేదు, నేను పివి సిమెంట్ పార్ట్నరే కాదు అన్న విధానంతో కనీసమైనా కొనసాగడానికి, కొంతకాలం కొనసాగడానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్ గా మీరు చేంజ్ వస్తుంది. ఆ వాతావరణం అయితే సిస్టమ్ ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. అప్పటి వరకైనా మీరు అట్లీస్ట్ ఈ జర్నీ, ఈ ట్రైన్ లో భోగి దిగి వెళ్ళిపోకుండా భోగిలైనా కూర్చోండి దయచేసి. ఎస్ రాజేష్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. ఓకే, నేను ఎలా రిసీవ్ చేసుకుంటానంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో నేను అలా కూర్చోను. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు ఏమంటే నేను కంపౌండింగ్ చేయను, అంటే నేను కదిలించను దాన్ని అన్నారు. సో అలాంటప్పుడు ఆల్రెడీ అసెట్ ఉన్న వాళ్ళు దాన్ని మూమెంట్ కదిలించాలి. నేనైతే కదిలిస్తాను. నేను మిగతా వాళ్ళ చెప్పలేదు, నేను అలా రిసీవ్ చేసుకున్నాను అనమాట. నేను కంపల్సరీ దాన్ని నేను చెప్పాను ముందుగా ఏమని, అట్లీస్ట్ డబ్బులు పెట్టాము అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు డబ్బులు పెట్టినాను అనే వాళ్ళు మాత్రము డబ్బులు పెట్టాను నేను ఆల్రెడీ, అంటే ఇప్పుడు సపోజ్ నేను కూడా అప్పుడప్పుడు కొన్ని వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కంపౌండింగ్ చేసుకోండి దాన్ని. ఓకే, ఇక అట్లయినా కూడా మన సిస్టంలో లేనట్టే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఊరికి అలా కూర్చోండి అన్న అంటే అది దానికి నేను దాన్ని ఏమంటారని నేను చెప్పను. బట్ అట్లీస్ట్ కంపౌండింగ్ కూడా చేయకపోతే అంటే ఆల్రెడీ మనిషి అంటాం కదా, జస్ట్ ఇంకా అనకూడదు వద్దులు. సో అలాగా ఉంటుంది మరి. అందుకనే సిస్టమ్ ఏముంటుంది అంటే ఇప్పుడు నేను సేల్ అవుట్ పెట్టాను, రావట్లేదు అని మనం అనడానికి ఉండదు మరి. అలా మీరు మీ మాటని నేను అలా రిసీవ్ చేసుకుంటే ఒకవేళ, సో నేను ఏమీ చేయను, జస్ట్ ఊరికి అలా నిలబడి ఉంటాను, ఏమైతే చూద్దాం ఏమన్నా కానీ అని అనుకున్నట్టయితే, సో నేను గెస్ చేయరాదు. ఇక సేల్ అవుట్ రాదు, సేల్ అవుట్ పెట్టి సేల్ అవుట్ రాలేదని చెప్పి నేను అడగడానికి లేదు, బై చేసి బై కాలేదు అనడానికి కూడా లేదు, రెండు లేవు. అంటే లేనట్టే కదా ఆల్మోస్ట్ అందులో. ఇక మన సిస్టంలో కూడా లేనట్టే, అంటే ఆల్రెడీ ఉన్నా లేనట్టే, మనం సిస్టంలో ఉన్నా కూడా లేనట్టే అట్లా. అందుకని నా ఉద్దేశం ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఎక్కువగా పెట్టి ఉన్న వాళ్ళం ఏం చేయాలి, జస్ట్ దాన్ని ఆ పోర్ట్ఫోలియో పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక మరి వేరే వాళ్ళని కొత్త వాళ్ళని అంటారా, అది వాళ్ళ ఇష్టం. మనం ఓన్లీ ఆల్రెడీ ఎక్కువ పెట్టి ఉన్నాము, సో ఇలా అయింది అలా అయింది అన్న వాళ్ళకి మనము చిన్నగా అడ్వైజ్ అని కాదు, ఇలా ఉందాం అనుకోవచ్చు. దాన్ని డబ్బులు మళ్ళీ మనం పెట్టమనట్లేదు, ఎందుకంటే ఎవరి డబ్బులకు వాళ్ళ బాధ్యత. ఇప్పుడు ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ వస్తున్నాం, ఎన్నో రోజుల నుంచి. ఈ మాట నేను ఒకసారి సంవత్సరం క్రితం, దగ్గర 9 నెలల క్రితం వాడాను ఈ మాటని, 9-10 నెలల క్రితం. కొంతమంది భయపడద్దు సార్. ఇందాక ఒక పదం వాడాను, ఎన్నో జరుగుతున్నాయి దునియాలో. ఆ దునియాలో ఒక్కొక్కసారి దునియాలో ఎన్ని జరుగుతున్నాయి కదా, మనం బతకడం ఎలా అని ఒక్కొక్కసారి మనకు అని మాటలు వింటాం మనము. బట్ అది మామూలుగా విని వదిలేసేయాలి, మనం ఇది తీసుకోకూడదు. ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం అలా వచ్చినప్పుడు అది వేలగా జరిగిపోతుంది. బట్ దాన్ని మన మీదకి ఆవగించుకోకూడదు. అలాగే ఇక్కడ కూడా అంతే సార్. మనకు మంచి రోజులు అనేవి వస్తాయి, బట్ ఇక్కడ ఎవరికి మనం ఇప్పుడు బాధ్యత, అంటే ఎవరికి మనము నేను ఉన్నాము అనే విధంగా చెప్పడానికి లేదు అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను బయట వాళ్ళ గురించి కూడా నేనైతే కాంపౌండింగ్ చేసుకుని పోతాను. ఇది ఒకటి మీకు కార్డు ఇచ్చాను, నా రిసీవ్ అదే ఈ మాటల్లో. ఓకే, సో నేను అట్లీస్ట్ కంపౌండింగ్ అయితే చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? సో అలాగని చెప్పేసి మిగతా వాళ్ళు చేసుకుంటారా చేసుకోరా అనేది వాళ్ళ యొక్క డిపెండ్, వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క ఇది. సో నెక్స్ట్ ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఈరోజు నేను బయట ఉన్నాను, అందుకని ఇందాక బయటకు వచ్చాను, బయటకు వచ్చాను అనమాట రేపటి నుండి ఇక్కడ. సో అందుకే నేను ఇప్పుడు ఏం చెప్పానంటే, ఇది ఇలా ఉన్న టైంలో మీకు చాలా
ఇందాక నేను చెప్పిన ప్లాన్ల ప్రకారం చాలా ప్లాన్లు అటాక్ట్ అవుతాయి. మరి జాగ్రత్త పడండి. అట్లా మీరు డబ్బులు పోగొట్టుకోవద్దు అని నా ఇంటెన్షన్ అంతే. వస్తే పర్లేదు, వస్తే మంచిదే. కొద్దిగా అడిట్ అయితే ఆల్రెడీ పబ్లిక్ డబ్బులు పెట్టి ఉన్నారు. సో మళ్ళీ ఎందులో డబ్బులు పెట్టి ఆడిట్ అయితే కొంచెం ఇది అవుతుంది. అందుకని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. జాగ్రత్తగా పడండి. సో ఎన్నో ప్లాన్లు నా దగ్గరికి రోజు 1-2 ప్లాన్లు వస్తాయి. ఓకే, సో నేను బయట ఉన్నా అందుకని చెప్పేసి గట్టిగా మాట్లాడలేను ఇక్కడ. మెల్లగా వచ్చి ఉంటుంది మీకు మాటలు ఆల్రెడీ. 1 minute సార్. సార్ లైఫ్ లో మాట్లాడండి సార్, మాట్లాడండి. క్రౌడ్ ఉంది. ఓకే, లైఫ్ లో ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ట్రాజిడిక్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి మన జీవితంలో. ట్రాజిడిక్ అంటే ఊహించని పరిస్థితి, కోలుకోలేని దెబ్బలు తగులుతూ ఉంటాయి మన జీవితంలో. అయినా కానీ కోలుకోని దెబ్బ తగిలింది నాకు, నేను ఇంకా చచ్చిపోయాడు, నేను బతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే అనేసి ఆ కోలుకోలేని ట్రాజడీ సిచ్యువేషన్ నీ లైఫ్ లో, నీ కుటుంబంలో లేకుంటే ఎక్కడో ఒక చోట జరిగినప్పుడు, నీకు తారసపడినప్పుడు, నీవు దాన్ని అనుభవించినప్పుడు, ఆ ట్రాజడిక్ సిచ్యువేషన్ అన్నది ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా ప్రేమగా నీ ప్రాణంతో సమానంగా పెంచుకున్నటువంటి ఎవరైనా నీకు దూరం అయితే, శాశ్వతంగా దూరం అయితే అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళతో పాటు నువ్వు కూడా చనిపోతావా? ట్రాజడిక్ సిచ్యువేషన్, కోలుకోలేని దెబ్బ నీకు, నువ్వు నీ ప్రాణంతో సమానంగా ట్రీట్ చేసినటువంటి ఒకటి నువ్వు కోల్పోయావు. అంతటితో నీ జీవితం అయిపోయిందా? నువ్వు చనిపోతావా? దాంతో రాజీ పడవా? రిస్క్ తీసుకోవడానికి అడుగడుగున నువ్వు రెడీగా ఉండాలి. దట్ ఈస్ లైఫ్. జీవితం అంటే రిస్కే. బాధలు వస్తాయి, మైండ్ ఖరాబ్ అవుతుంది. ఏంట్రా ఇది, ఎకనామిక్ కండిషన్స్ అన్ని చాలా దారుణంగా తయారవుతాయి. తయారైనప్పుడే నువ్వు నిలబడాలి, ఎందుకంటే బెటర్మెంట్ కోసం. బెటర్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, బెటర్మెంట్ లైఫ్ తీసుకోవడానికి నువ్వు ఆశపడినప్పుడు, రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ నువ్వు ఫేస్ చేయాలి, అప్పుడే అసలైన మజా నీకు వస్తుంది. ఇందాక నేను చెప్పిన సిస్టమ్ లో నీకున్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు, నమ్మకం లేనటువంటి చేయాల్సిన పనుల గురించి చెప్పాను. అది మీరు ఎట్లా ఇది ఒక గైడ్ లైన్స్ గా తీసుకోండి. మీరు ఎట్లా దాన్ని మీ మైండ్ కి కంపాటబుల్ గా చేసుకుంటారన్నది మ్యాటర్. ఇప్పుడు పూర్తిగా నా విశ్వాసం లేనటువంటి వాడు ఏ పని చేయడానికి మైండ్ చెప్పదు. అరే నువ్వు టోకన్ ఫార్మింగ్ చేయి, కనీసం పిన్ అయినా చేంజ్ చేసుకోరా బాబు అని కూడా చెప్పదు నీ మైండ్. ఎందుకంటే అది నీకు పూర్తిగా దానిపైన నమ్మకం, నీ మైండ్ నేను చేయమని చెప్పదు. రాజేష్ గారు ఒక 3 days 4 days 1 week బ్యాక్ అనుకుంటా, నా విజన్ నన్ను ఫార్మింగ్ చేపిస్తా ఉంది. నా విజన్ నన్ను ఈ బిజినెస్ లో డబ్బులు లేకపోయినా కూడా నాకున్నటువంటి విజన్ తోటి నేను పనిచేసుకుంటూ వెళ్తున్నా. ఎంత బాగుంది చూడండి అన్నమాట. విజన్ కోసం పనిచేయడం. పీవీసీ మెటా సిస్టమ్, పీవీసీ మెటా ప్రాజెక్ట్ అన్నది నన్ను మోసం చేయాలని అనుకుంటే, ఒకవేళ అదే ఉద్దేశం వాళ్ళకునుంటే, ప్రాజెక్ట్ ఎవరు లీడ్ చేస్తున్నాడు, ఆడు నడిపిస్తున్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు, కలకత్తాలో ఉన్నాడు, మనకు అవసరం లేదు. ప్రాజెక్ట్ ఉందా లేదా, ఎవరి చేత నడిపించబడతా ఉంది, అరే అమెరికాలో జార్జ్ బుష్ చేస్తున్నాడా లేకపోతే ఇంకోటి బిల్ క్లింటన్ నడిపిస్తున్నాడా అనేది కాదు. ప్రాజెక్ట్ లైవ్ గా ఉందా, నీకున్నటువంటి ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి సిస్టమ్ ఇచ్చేటువంటి ఏదైతే ఆప్షన్స్ నీకు ఇచ్చిందో అవి లైవ్ గా ఉన్నాయా, నీకు ప్రయోజనకరంగా తను చెప్పిన ప్రకారం చేస్తుందా లేదా.
రివార్డ్ ఇవాళ విత్డ్రావల్స్ ఆపిందంటే ప్రతి దానికి రీజన్ ఉంటుంది. సిస్టమ్ చేస్తున్న ప్రతి పనికి ఒక రీజన్ ఉంది. ఇవాళ అన్లిమిటెడ్ విత్డ్రావల్స్ ఇవ్వడానికి కూడా సిస్టమ్ దగ్గర దమ్ ఉంది, లిక్విడిటీ పెట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు గేట్ పెట్టారు. దెర్ ఈజ్ సంథింగ్. ఆలోచించండి. పీవీసీ మెటా టోకన్ ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది? కమ్యూనిటీ పెంచడానికి కావాల్సిన సాయశక్తులుగా సిస్టమ్ ని ముందుకి రేటు చాలా గుర్తుపెట్టుకోండి. పీవీసీ మెటా స్టిల్ సెంట్రలైజ్ లోనే ఉంది, సిస్టమ్ చేతిలోనే ఉంది. ఇవాళ కూడా $1 చేయగలిగినటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి సిస్టమ్ ఇది. బట్ చైలా మార్కెట్ లోకి వచ్చిందా పీవీసీ మెటా? లిస్ట్ అయిందా పీవీసీ మెటా మార్కెట్ లో రావడానికి? లేదే. సిస్టమ్ చేతుల్లోనే ఉంది, రేట్ కంట్రోలింగ్ అనేది కూడా. బట్ మెల్లమెల్లగా టెక్నికల్ గా దాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తా ఉంది. ఆ వాతావరణం కనిపిస్తుంది. P2P ఆప్షన్ గొప్ప నిదర్శనం, దానికి ఎగ్జాంపుల్ అది. ఒకవేళ నమ్మకం లేనటువంటి వ్యక్తి చేసిన పని ఇందాక నేను చెప్పాను ఏదైతే ఆ వ్యక్తి ఏది చేయలేకుండా ఉంటాడో, చేయలేకపోతే కూడా నువ్వు తీవ్రంగా నష్టపోతావు. సిస్టమ్ తో జర్నీ చేస్తూ ఉండడం అనేది కీలకమైనటువంటి పని. ఏ మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు అనుగుణంగా నువ్వు లేకపోతే నీతోటి ఒకేసారి బిజినెస్ లో కూర్చుంటావు. నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ ఏమో అక్యుములేట్ చేసుకుంటున్నాడు, కంపౌండింగ్ చేసుకుంటున్నాడు, ఫార్మింగ్, స్టేకింగ్, హోల్డింగ్, సిస్టమ్ ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా వెళ్తున్నాడు. బట్ నీకైతే విశ్వాసం లేదు. అతను కూడా ట్రై చేసావు, అరే లేదరా, పోయిందిరా బాబు, ఆపురాయరా బాబు, ఇంకా నా ఆపురా అనేసి. కానీ వాడు మాండ్లా, వాడు వెళ్తున్నాడు, చేసుకుంటూ వెళ్తున్నాడు, సిస్టమ్ ఫాలో అవుతున్నాడు. బట్ నువ్వు ఫాలో అవులా. వన్ డే నువ్వు అతనికన్నా ఎక్కువ, అతను 1 లక్షతోనే వెళ్ళుండొచ్చు, ఇన్వెస్ట్మెంట్ లోకి వచ్చి ఉండొచ్చు, నువ్వు 5 లక్షలు పెట్టుండొచ్చు. బట్ ఒక్కనొక రోజున సిస్టమ్ ఫాలో అయిన వ్యక్తే లో ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా నిన్ను 100 నీకన్నా 100 నీకన్నా ఎక్కువ స్థాయిలో రిటర్న్స్ తీసుకుంటాడు. సిస్టమ్ ఫాలో అయినటువంటి వ్యక్తి. చాలా నిగూఢమైనటువంటి అర్థాలు ఉంటాయి ఇవన్నీ. నేనైతే ఎవరిని కూడా కంపైల్ చేయట్లేదు సార్. రండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, లక్షలు తీసుకోరండి, పీవీసీ మెటా కొనండి, ఫార్మింగ్ చేయండి అని నేను చెప్పట్లా. మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అది బిట్కాయినా, పీవీసీ మెటా, XRPనా, లేకపోతే సోలానా, ఏదైనా ఏ కాయిన్ అయినా తీసుకోవచ్చు. ఏ కాయిన్ లోనూ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా గానీ నువ్వు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో వెల్ సార్, మాట్లాడు సార్, ఇంకెవరైనా ఉంటే. సో మనకు టైం కూడా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే సార్ రాయ సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. మనకు లీడర్ మీటింగ్ ఉంటది అన్నారు కదా సార్, అయిందా సార్? నెలకోసారి అవుతుంది అంటే అది ఇంకా అవ్వలేదు సార్, మేబీ అవ్వచ్చేమో సార్. సడన్ అవుతుంది అది. ఒక ఇది ఉండదు ఫస్ట్, అంటే ముందే చెప్పడము, లేకపోతే ఈ రోజు ఉండొచ్చేమో, ఆ రోజు ఉండొచ్చేమో, అలా అవ్వదు. చెప్పండి, ఏదైనా ఉంటే అడగండి. నేను మీకు నా దగ్గర సమాధానం ఉంటే సమాధానం ఉంది సార్ అని చెప్తా, లేకపోతే ఐడియా లేదని చెప్తా. సార్ మీరు కొంచెం మీటింగ్ లా మీరు కొంచెం మన ప్రాబ్లాలు చెప్పండి సార్. అందరూ కొంచెం సార్ నేను మీరు ఇప్పుడు నువ్వంటే పెద్దవారు, ఓకే, నువ్వు అడుగుతున్నావు అంటే మీరు అందరు అడగట్లేదు అని చెప్పేసి నేను అలా ఉండదు. ఏదైనా కూడా ఉన్న విషయాన్ని క్లియర్ కట్గా మాట్లాడడం జరుగుతుంది సార్. ఎన్నోసార్లు చెప్పాను మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి. అది నేను వేరే సిస్టంలో నన్ను రమ్మంటే వెళ్ళలేదు. నేను అక్కడికి వెళ్ళినా కూడా నేను చాలా డబ్బులు వస్తుండే నాకు అని అక్కడ డైరెక్ట్ నేను చెప్పిన వాడిని నేను ఉన్నాను సార్ ఇక్కడ. ఏమని ఇప్పుడు కాదు ఈ సంగతి ఎప్పుడైతే క్రైటీరియా చేంజ్ అయిన తర్వాత, క్రైటీరియా బంద్ అయిపోయి ఎర్లీ బర్డ్ వచ్చిన తర్వాత 3 నెలలకో 4 నెలలకో లైవ్లో నేను మాట్లాడాను అక్కడ. ఏమని, నాకు వేరే సిస్టంలోకి వెళ్ళినా బాగుంటుండే అని మాట్లాడాను. ఊరికి అంత ధైర్యంగా మాట్లాడదాం మనం అక్కడ. సో అట్లం లేదు, ఏదైనా ఉంటే. అందుకే కదా సార్ ఇప్పుడు మన మీకు ఏం చెప్పాను ఇంతకు ముందు, ఒక 20 నిమిషాల ముందు నేను మాట్లాడినప్పుడు మీకు ఏం చెప్పాను సార్, ఏది మళ్ళా కొంచెం అది మన ఎందుకు విత్డ్రా లేట్ అవుతుంది అనేది దాన్ని కూడా అక్కడ చర్చించడం జరిగింది. నేను పర్సనల్గా వేరే వాళ్ళతో ఇది చర్చించడం జరిగింది. నేను చెప్పకూడదు సార్ అన్ని, ఎందుకంటే అన్ని చెప్తే ఇక్కడ ఏమవుతాయంటే మీకు ఇందాక చెప్పాను చాలా రికార్డ్ అవుతాయని చెప్పేసి.
సో చెప్తాం సార్, మన పర్సనల్ విషయాలు కూడా మీరు ఏదైతే అంటున్నారో అది కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఆ టైం వస్తే కనుక. సార్ మన అందరి కోసం మీరు కొట్లాడాలా సార్ అక్కడ సో సార్ ఖచ్చితంగా అట్లా. సార్, ఖచ్చితంగా సార్, కంపల్సరీ సార్. అవసరం వస్తే అది ఏదైనా ఆ సిచ్యువేషన్ కానీ ఆ సందర్భం నాకు వస్తే కనుక కంపల్సరీ సార్, ఖచ్చితంగా నేను రెడీ టు ఏదైనా మనం చెప్పడానికి కానీ ఏదైనా ఉంటే ఏ ఛాన్స్ దొరికినా విడిచిపెట్టాను అనేది మీకు చెప్తున్నా సార్. సో ఇక్కడ మురళి సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. మురళి సార్. నమస్తే సార్. నమస్తే సార్, చిన్న విషయం సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, మనకి ట్రస్ట్ వాలెట్ రాగానే ఫార్మింగ్ చేసుకోమన్నారు కదా సార్. అప్పుడు డీపీలు అందులో పంపడం జరిగింది, $3,000 3,000 డీపీలు మనకి కొంచెం 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 రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన వాళ్ళ కూడా అప్పుడు ఫస్ట్ లో సీడ్ ఫండింగ్ చేసుకోమన్నారు. అవును, కొన్నాం. అది పీవీసీ మెడల్ కొన్నాం, అప్పుడు రేట్ ఎక్కువ ఉండే. అవును, ఈ 100కి అప్పుడు మనకి 8 నుండి 13 అలాగా 14 అలాగా వచ్చాయి సార్. అవును, వచ్చేది కరెక్ట్ సార్. అప్పుడు ఒక్క 1000 వస్తే చాలు అనుకునే వాళ్ళం. అవునవును, ఇంచుమించుగా ఈ 3,000 డీపీలు వస్తుండగానే 1,500 వచ్చినప్పటికీ ఇక్కడ 1000 ఎంతో అయినాయి సార్. అవును, అంటే సగం అయిపోయినాయి అక్కడ. ఈయన ఇప్పుడు అది ఆ 1000 అప్పుడు ₹1,000తో సమానం అయిపోయింది సార్ అక్కడ. అలాగైతే ఇంకా 1,500 కూడా ఉన్నాయి కదా సార్. అవి ఫార్మింగ్ సార్. చెప్పండి సార్ అదే 1,500 డీపీలు వచ్చినాయి, సీడ్ ఫండింగ్ లో పెట్టారు. వచ్చిన 1,500 మళ్ళీ ఫార్మింగ్ చేయకోకుండా మళ్ళీ సీడ్ ఫండింగ్ ఎప్పటికైనా ఇస్తాడు, మన అందులో పెట్టడం అలా ఉంచుకున్నారు సార్. అవి ఇప్పుడు కనపడతలేదు సార్ అసలు. అయితే మీరు గత 4 నెలల నుంచి వెళ్ళి మరి ఇవి ఇక్కడ నిలబడవు, వెళ్ళిపోతాయి, వీటిని చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే మీటింగ్ కు రావట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్? ఈ మధ్య మిమ్మల్ని రోజు చూస్తున్నాను. 4 నెలలుగా మీటింగ్ కి రాలేదా మీరు? 4 నెలలుగా లేదు సార్. అదే ప్రాబ్లం జరిగింది సార్. ఏం ప్రాబ్లం జరిగిందంటే ఆ విషయాన్ని సీదా సిస్టమ్ చెప్పింది క్లియర్ కట్ గా. ఇవి మీరు సార్ ఇక్కడ నిలబడి ఇక్కడ ఉంచకూడదు, చేసుకోవాలి, చేసేయాలి, ఇక్కడ ఉంటే ఇవి ఈ యొక్క ఆ ఆప్షన్ మీకు కనబడలేదు కదా. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ చేయగానే వెంటనే కనపడాలి లెక్క ప్రకారం. ఇప్పుడు కనబడలేదు, అవునా కదా సార్? కరెక్టేనా నేను చెప్పేది? కనిపించలేదు సార్. కనిపించలేదు కదా, చెప్పింది ముందుగానే. అంటే నేను ఈ 15 రోజుల్లోనే మీరు చేసుకోవాలని చెప్పింది సిస్టమ్. చెప్పి ఏం చేసిందంటే మళ్ళీ మన రిక్వెస్ట్ తో ఇంకొక 1 నెల రోజులు పొడిగించింది. అంటే 15 రోజులు అన్న విషయం 45 రోజుల వరకు వెళ్ళింది. 45 రోజులు నిలబెట్టాడు, చెప్పుకుంటూ వచ్చాడు. ఇది మళ్ళీ కనబడదు, ఇది మళ్ళీ కనబడదు, ఇంకా 15 రోజులు కనబడదు అని అలా టైం ఇచ్చాడు. ఆ తర్వాత 45 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఇంకో 15 రోజులు ఇచ్చాడు. అంటే టోటల్ 15 రోజులలోనే మీరు ఇవన్నీ చేసుకోవాలా ఫార్మింగ్, లేకపోతే ఇది కనబడదు మీకు అని చెప్పిన విషయాన్ని సిస్టమ్ 60 రోజులు ఉంచింది. ఆ 60 రోజుల్లో కూడా మేబీ మీరు మీటింగ్ కు రాకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎస్, కరెక్టేనా? అవును సార్, చేయలేదు సార్, చేయలేదు సార్. ప్రాబ్లం అదే సార్, అవి మర్చిపోండి. అంటే మీరు తప్పుగా మాట్లాడుకోవద్దు, ఇట్లా మీకు కొంచెం కరఖండిగా మాట్లాడిన అనుకోవద్దు సార్. ఇక మంచిగా చెప్పినా నేను నా మాట ఇట్లనే ఉంటది, మీ అందరికి తెలుసు. మీరు మా తీరే ఇలా ఉంటది. అవి మీరు సార్ నేను ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు చేసుకోకపోతే తీసేయడం ఏంటి సార్ అని నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను సార్ మిమ్మల్ని. మంచి పని చేశారు కదా. అది సిస్టాన్ని అడగాల, మనకి తెలీదు. ఎందుకు చేసుకో తీసుకోదంటే ఇప్పుడు అది ముందే చెప్పాడు, నేను వీటిని డీపీగా తయారు చేసి ఇస్తాను. ఇవి డీపీలను యూజిటీ తయారు చేస్తా. యూజిటీ నేను నిలబెట్టుకుంటే నాకు కష్టం అవుతుంది అంటే సిస్టానికి కష్టం అవుతుంది. ఎందుకంటే అది వాళ్ళు బిఎన్బి వాళ్ళతో కనెక్ట్ అయ్యారు, కొలాబరేట్ అయ్యారు. వీళ్ళకి సొంత ఇల్లు లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకి క్రిప్టో కరెన్సీల భాషలో మనం మాట్లాడుకుంటే సొంత ఇల్లు లేదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్స్చేంజ్ అంటాం దాన్ని. సో వీళ్ళు బిఎన్బి అనే యూజిటీ వాళ్ళతో కొలాబరేషన్ అయ్యారు. సో వాళ్ళు తయారు చేసి ఇస్తున్నారు, మధ్యలో ఛార్జెస్ తీసుకొని వాళ్ళు డీపీని యూజిటీగా తయారు చేసి ఇచ్చారు. సో దాన్ని అదే టైంలో వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇది మీరు ఒక 100 అవుతూనే వెంటనే చేసుకోవాలని చెప్పింది. కానీ పబ్లిక్ వేల కొద్ది నిలబెట్టింది. అవును సార్. సో అందుకని సిస్టమ్ కు లయబిలిటీ అవుతుంది, బరువు బాధ్యతలు ఎక్కువ అవుతాయి. దానివల్ల వాళ్ళు ఇంకా ఇప్పుడు చూడండి సిస్టమ్ మొత్తం మారిపోయింది. అది ఆ రూపం కాదు, ఇది వేరే రూపము. అందుకని మారిపోయే ముందు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఉండదు, మీరు మీ యొక్క
అప్లై అని చెప్పుకోండి. లేదంటే ఎవరికి మీటింగ్ రాకుండా పర్లేదు సార్, ఈ మీటింగ్ అంటే మనం నడిపిస్తున్నాము, బట్ ఇంకొకరు నడిపించకపోవచ్చు. అవును ఎగ్జాంపుల్ సార్. ఎట్లా తెలియాలా అనుకుంటే వ్యాలెట్ ఓపెన్ చేసుకోవాలి. మీటింగ్ వేరే విషయం, బట్ అట్లీస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 200 ఒకేసారి మనం ఇప్పుడు 200 కూడా బయట పెట్టుకోవడానికి సిస్టమ్ అవకాశం ఇచ్చింది. అట్లా మారుతా ఉంటది. అందుకని చెప్పేసి సార్ సార్ ఎలా మీటింగ్ రాకుండా పర్లేదు, వాళ్ళ మేము వ్యాలెట్లు ఓపెన్ చేసుకొని చూసుకోవాలి కంపల్సరీ. సార్ ఇప్పుడు బయట పెట్టుకుంటే 100 కదా సార్? బయట పెట్టుకునేది కాదు కానీ ఆ, అవి కాదు కానీ నేను మాట్లాడేది బయట పెట్టుకునేది 100నే, నేను మాట్లాడేది వేరు. అది చూపిస్తాను. ఓకే ఓకే ఓకే. మీరు అయిపోతే నేను చూపిస్తాను అనమాట. అట్లా సో అట్లా మీరు అన్నది కరెక్టే. అది చేసుకోకపోతే తీసేయకపోవడం ఏంటి, అందులోనే ఉండాలి కదా అన్న మాట వాస్తవమే. బట్ సిస్టానికి బాధ్యత ఎక్కువ అవుతుంది అనమాట సార్. అందుకని చెప్పేసి తీసేయమని చెప్పడం జరిగింది. సార్ నేను ఒక్కనే కాదు, చాలా మంది అకౌంట్లు అలా అయిపోయినాయి సార్. మీరు అడిగారు కనుక మీకు చెప్పాను. ఇక వాళ్ళందరికీ కూడా అంతే. ఇక ఇప్పుడు అయితే సార్ ఇప్పుడు కంపెనీ అంటే అప్పుడు కొంతమంది సీనియర్లు ఏమన్నారంటే, అంటే మళ్ళీ వాళ్ళని అంటలేదు, ఒకవేళ మనం చేసుకోకపోతే కంపెనీ అదే ఫార్మింగ్ లో పంపించేస్తుంది అని కూడా అన్నారు. సార్ మీరు మీటింగ్ రావటం ఎన్ని రోజులు నేను చెప్పాను. నేను మీటింగ్ లో 99% ఉంటాను. అంటే 1% ఏమో కానీ 99% ఉంటాను. సో నేను చెప్పుకుంటూ వచ్చాను, ఇది జరగదు, నిలబడదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు కూడా ఏమని చెప్తున్నాను, ఈ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అన్ని కూడా వెళ్ళిపోతాయి అని చెప్తున్నాను. ఇంకొకరు అన్నారు అనుకోండి, మీకు ఎవరైనా మళ్ళీ వాళ్ళకి నేను బాధ్యుని కాదు. ఇప్పుడు నాకు తెలిసి నేను చెప్పాను, అయిపోయింది సార్. ఆ సార్ల పేర్లు చెప్పినా కూడా నాతో కూడా కొంతమంది అన్నారు, సార్ మనం ఏం చేయాలి సార్, వాడే ఇస్తాడని నాతో కూడా అన్నారు. నేనేమన్నా ఆ టైంలో, సార్ అది కాదు అన్నాను. వాళ్ళు అవును అన్నారు. సో గొడవ పెట్టుకోవడం ఎందుకు, ఇట్స్ ఓకే అని అలాగంతే. మనము తెలిసింది మనం నచ్చింది మనం చేసుకోవాలా, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. నా ఒక మాట ఇలా ఉంటుంది సార్. మీరు అలా కాదు సార్, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా అడగండి. ఇక్కడ నేను తెలిసిందని చెప్తాను, తెలియంది ఏదో సృష్టించి మీరు అడిగారు కదా నాకు తెలియకపోతే తెలియదంటే ఎట్లా అని అనుకుంటారో చెప్పి నేను అనను. తెలియకపోతే నేను డైరెక్ట్ ఇక్కడ ఎన్నోసార్లు ఈ మీటింగ్ లో, మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు, నేను ఎన్నోసార్లు ఇక్కడ నాకు వాళ్ళు అడిగినప్పుడు, మన పార్ట్నర్స్ అడిగినప్పుడు ఏదైనా నాకు తెలియకపోతే నేను డైరెక్ట్ గా చెప్పిన రోజులు చాలా ఉన్నాయి. నాకు తెలియదు సరే విషయం, ఇంకొకరు అడిగి చెప్తాను అని. లేదా ఇక్కడ ఎవరైనా వేరే లీడర్ ఉంటే, వేరే పార్ట్నర్ ఉంటే, లేదా మీలాంటి వారు ఎవరు ఉంటే కూడా, సరే ఇతను క్వశ్చన్ అడిగారు, మరి దీని గురించి నాకు తెలియదు, మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని కూడా అలా అడగడం జరుగుతుంది అనమాట. సో నా విషయం అయితే చెప్తున్నాను, పర్సనల్గా నా విషయానికి వస్తే ఈ విధంగా ఉంటుంది. మేము అడుగుతాము ఇంకొకరిని, మేము ఇట్లా మొహమాట పడము. లేకపోతే మేము మీటింగ్ నడిపిస్తున్నాం కదా, మీరు అడిగారు, నేను ఏదో ఒకటి చెప్పాలా, లేకపోతే నన్ను ఏదో అనుకుంటారు అనేది ఉండే ఇక్కడ ఫేస్ టు ఫేస్. అవును సార్, అలా ఉంటుంది సార్. మీరు ఎప్పుడైనా మీటింగ్ రావచ్చు, ఎప్పుడైనా ఏదైనా మీరు మమ్మల్ని అడగచ్చు. బట్ గొడవలకు దారి ఉండదు. గొడవలు కానీ, లేకపోతే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడటం కదా, అంటే మాట్లాడని విషయాలు, అంటే తిట్లు కానీ ఇలాంటివి మాట్లాడితే మాత్రం మ్యూట్ అవుతుంది తప్ప, మనం మంచిగా మాట్లాడుకున్నంతసేపు ఎన్ని గంటలైనా మాట్లాడుకోవడానికి వీఆర్ రెడీ. రెడీ సార్. అట్లా సార్ పర్సన్ మాట్లాడారు కదా సార్, గ్లోబల్ గా లీడర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడ కొద్దిగా ఉన్న సమస్యల్ని కొద్దిగా చెప్పండి సార్ అన్నారు కదా. అవును సార్. అప్పుడు కొద్దిగా ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కూడా కొద్దిగా ఏమన్నా రేజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చూడండి సార్. సరే సార్, ఖచ్చితంగా సార్. కానీ దాంట్లో ఏం లాభం లేదు. ఇప్పుడే నేను చెప్తున్నా, నేను అడగడము రావడము కాకుండా సార్, అంతకుముందు సరే ఒకటి చెప్తాను. మీరు డిపి ప్రోగ్రామ్ బంద్ అయిపోయిన తర్వాత ఎంతమంది అన్నారు సార్ డిపి మళ్ళీ పెట్టడానికి అవకాశం ఇస్తాడు అని చెప్పేసి చెప్పారా లేదా? అప్పట్లో చెప్పారు సార్, చెప్పారు. ఇక్కడ మీరు ఆ టైంలో మీరు లేరు, నేను చెప్పాను ఇది రాదు అని చెప్పాను. మరి నాకు ఎవరైనా చెప్పారంటే లేదు, ఎవరు చెప్పారని నేనే చెప్పాను. కానీ లీడర్లందరూ కూడా మళ్ళీ డిపి అవకాశం వస్తుందని చెప్పారు. అంటే మళ్ళీ ఇప్పుడు కూడా అంటున్నారు సార్. ఇప్పుడు కూడా 2026లో 27లో 28లో డిపిలు పెట్టే అవకాశం ఇస్తారని చెప్పి ఇప్పుడు కూడా అంటున్నారు. ఐ డోంట్ నో, అది తర్వాత విషయం. బట్ నేను ఆ టైంలో చెప్పాను, బంద్ అయినప్పుడు చెప్పాను ఇక డిపి ఓపెన్ అవ్వదు ఇప్పుడు, అంటే ఈ టైంలో ఓపెన్ అవ్వదని చెప్పాను. అంటే నేను చెప్పి కూడా 3 సంవత్సరాలే, 2-3 సంవత్సరాలు అయిపోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఓపెన్ కాదు. అట్లా చెప్పేసి నాకు అన్ని తెలుసని చెప్పట్లేదు, నాకు అనిపించింది చెప్పాను. బట్ నాతోని వేరే వాళ్ళు వాదన పెట్టారు, ఖచ్చితంగా వాడు 5-6 నెలల లోపల ఓపెన్ అవుతుంది. ఎందుకంటే డిపిలకు పెట్టిన వాళ్ళు 80 లక్షల డిపిలు, 80 లక్షల మంది దగ్గర డిపి ఉంటే ఇందులోకి వచ్చిన వాళ్ళు 1,00,000 మందికి రాలేరు. ఈ 70 లక్షల మంది గురించి వాడు మళ్ళీ డిపి ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తారు అని చెప్పారు. నేను చెప్పాను ఓపెన్ అవ్వదు అని చెప్పాను. ఓపెన్ కాలేదు.
అలాగని చెప్పేసి నేను అన్న జరిగింది ఇలా జరగాలి అలా జరగాలని కాదు సార్. నాకు అనిపించింది కొంచెం అంటే అది ఖచ్చితంగా ఒకవేళ అనిపించినట్టయితేనే ఇక్కడ మీ 10 మంది కూడా మాట్లాడతాను. లేకపోతే నాకు అనిపించిన దానిలో కూడా నాకు ఏది అనిపిస్తుందో అది కూడా ఇక్కడ నేను మాట్లాడను. లేదు సార్, ఖచ్చితంగా అనిపిస్తుందో అది సిస్టమ్ చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు తర్వాత ఏం జరుగుతుందో ఇంచుమించు ఒక అంచనా వచ్చేస్తుంది సార్. అంతే 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 తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఏ ఏ ఏ ఏ ఒక్క వ్యక్తి మన పీవీసీ మీడియా వ్యక్తులు ఏ వ్యక్తి కూడా పరిచయస్తులు లేరు, ఏ వ్యక్తి కూడా తెలిసిన వాళ్ళు లేరు, ఏ వ్యక్తి కూడా ఫోన్ నెంబర్ లేని దగ్గర ఏది లేదు. బట్ జస్ట్ ఏం చేస్తానంటే మధ్యలో నేను హిందీ మీటింగ్కి వెళ్తాను, అక్కడ వాళ్ళు మాట్లాడింది నేను వినడానికి వెళ్తాను, బట్ అక్కడ వాళ్ళు నన్ను మాట్లాడమంటారు. సో ఇలాంటివి కూడా ఈ విధంగా చేస్తాను కనుక నాకు కొద్దిగా అవగాహన అనేది వచ్చింది అంతే సార్. లేకపోతే నాకేం ఇలా చలో నాకు అంత తెలుసు మరి నాకు ఎవరో ఉన్నారు లేకపోతే ఎవరైనా తెలిసిన ఉంటున్నారు సార్కి మరి పర్సనల్ గా మాట్లాడతారు కావచ్చు అనేటివి కూడా లేదు సార్ ఇక్కడ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రండి సార్ మీటింగ్ కి, ఎప్పుడు రండి, ఏ మాట్లాడాలనిపించినా మాట్లాడండి, అడగడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూడండి సార్, ఇక్కడ డియర్ పార్ట్నర్స్ ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. ఇక్కడ మరి మొన్న మనకు అప్డేట్ లో ఏమన్నాడు, 500 వరకు నేను మారుస్తాననే పదం వాడాడు 5th పాయింట్ లో. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే అంటే సేల్ అవుట్ పెట్టుకోవాలనుకుంటే 200 పెట్టాడు. ఇక్కడ 200ని మనం ఇప్పుడు ఇక్కడ చూడండి 0.15తోన 0.20తోన తీసుకుంటానంటే ఇప్పుడు ఇక్కడ మరి నేను 1కు పెడుతున్నాను. కాకపోతే అక్కడ 200 అన్నాడు. 200 అంటే ఏంటి సార్, $20. అంటే ఇక్కడ మనము ఏమనుకున్నాము, 0.15 అయితే మంచి ఉండు, 0.2 అయితే మంచి ఉండు, తొందరగా ఇది వెళ్ళిపోతే బాగుండు అనుకుంటే ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ మార్పు తెచ్చాడు. చూస్తున్నారు సార్, ఇక్కడ మార్పు అనేది ఇక్కడ తెచ్చాడు. ఇక్కడ కూడా 500 చేశాడు అనుకోండి. సో ఇక్కడ మనము ఒకసారి ఇలా 50 కూడా తీసుకోవచ్చు. అంటే $50 సంబంధం, అంటే 500 వెళ్ళిపోయి $50 మన దగ్గరికి వచ్చే అవకాశం కూడా ఇస్తున్నాడు. అలాగే ఇన్ని కూడా ఉండొచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ టైం పెడుతున్నాను. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ $20 బయటకు వస్తాయని చెప్తున్నాడు రివార్డు. సో మరి చూద్దాం ఎంత బిఎన్బి కట్ అయితే. బిఎన్బి ఉందా లేదా కూడా చూడలేదు, అప్డేట్ వచ్చింది కదా అని చెప్పి వెంటనే ఓపెన్ చేశాను. సరే $20 ఎంత బిఎన్బి తీసుకుంటా, 67 గంటలు ఉందా ఇంకా, షట్. సో ఇది కాదు, చూసారు కదా సార్ అప్డేట్. అంటే నా వాయిస్ క్లియర్ ఉందా, తర్వాత స్క్రీన్ షేర్ అవుతుంది కదా, క్లియర్ కదా. సో ఇలాగా ఆనంద్ సార్, ఇప్పుడు మీకు అర్థమైందా, ఇది మ్యాటర్ ఇప్పుడు వచ్చింది ఏదైతే ఉందో. 300, 400, 500 తీసుకొస్తా అన్నాడు. మరి ఆ 500 తీసుకొస్తే తొందరగా మనకు చాలా చాలా బెటర్ గా ఉంటది అని నేను అనుకుంటున్నాను. తొందరగా 500 కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా సార్. సో ఇలా చేంజెస్ అనేది మళ్ళీ చెప్పాను, చేంజెస్ వస్తాయి సార్ ఎవరు చెప్పాను. మొన్న మాట్లాడుకున్నాం, మొన్న ఇది మనం ఎప్పుడు వచ్చినా ఒక అప్డేట్ వచ్చింది, ఆ అప్డేట్ గురించి మనం తెలుసుకొని పూర్తిగా బాధపడి పూర్తిగా డల్ అయిపోయే బదులుగా, ఇది ఏమంటాం కదా, శాశ్వతం కాదు ఏదైనా కూడా, ఏది వచ్చినా కూడా ఏమంటాం కదా, మనం కొన్నిసార్లు వింటాం కదా, దుఃఖం వచ్చినా అది శాశ్వతం కాదు, సంతోషమైనా శాశ్వతం కాదు. అంటే అది కొన్ని రోజులు, ఇది కొన్ని రోజులు ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏది కొన్ని రోజులు ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఎవరు కూడా ఒక అప్డేట్ వచ్చింది అది నచ్చలేదు అంటే ఇక పూర్తిగా దాన్ని అందరూ కూడా చాలా ఇదిగా వెళ్ళిపోయారు సార్. ప్రతి ఒక్కళ్ళు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత చాలా డీప్ గా వాళ్ళు, అంటే బాధ, అంటే వాళ్ళు నేను కోపగించుకోవడం కాదు, లేకపోతే వాళ్ళు నేను ఏదో అనడం కాదు. సో వాళ్ళందరూ కూడా చాలా బాధపడడం జరిగింది. అట్లా ఎవరు బాధపడద్దు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. సో అట్లీస్ట్ అది ఒక సిస్టము. మీరు బాధపడుతున్నారు అంటే మీ మనసును బాధ పెట్టినట్టు మీరు, అంతే. సో అలా ఎవరు బాధపడద్దు. మంచి రోజులు అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు చెప్తా ఉంటాను, ఎప్పుడు వస్తూనే ఉంటాయి సార్. ఓకేనా. సో మరి ఇంకా మాట్లాడాలంటే సార్ ఇప్పుడు సార్ 200 పెట్టి తీసుకుందా సార్, అది తీసుకుంటుంది. నాకు కాకపోతే ఆ వ్యాలెట్ కు నిన్ననే తీసుకున్నాను కనుక తీసుకోలే. ఇప్పుడు టైం లేదు సార్, లేకపోతే నేను ఇంకో వ్యాలెట్ లో చేసేవాడిని. చేస్తాను, ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, వచ్చేస్తుంది. సార్ నేను 1.5 పెట్టాను సార్, ఇంకా రాలేదు, అది 1 వీక్ అయింది నాకు. సార్ దాన్ని మార్చండి, 10కి మార్చండి. మొన్న చెప్పాను ఎందుకు అంటే చెప్పాను సార్. 1.5కి కొనుక్కునే వాళ్ళు లేరు, మీరు అమ్మడానికి రెడీ ఉన్నారు. మీరు అమ్మడం, దాన్ని పెట్టుకోవడం అంటే అమ్మడానికి రెడీ ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు లేడు అక్కడ 1.5. ఓకే సార్. సో టిఎన్ మల్లేశ్వర్ సార్ మాట్లాడండి సార్ ఒకసారి. టిఎన్ మల్లేశ్వర్ సార్ మీరు మాట్లాడిన తర్వాత మనము సార్ లోపల కూడా వస్తుంది 200 వెళ్తున్నాయి సార్. ఫామ్ వెళ్తుంది, రేపు నుంచి ఎల్లుండి నుంచి వెళ్తే సార్
ఓకే ఓకే అట్లా ఎందుకంటే అట్లా ఎందుకు తీసుకొచ్చాడంటే సార్ ఇప్పుడు 500 వరకు కూడా తీసుకొస్తాడు. ఎందుకు అంటే కొత్త వాళ్ళని ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక్కటేసారి ఎర్లీ బర్డ్ అవుతుంది. అంటే వాడికి 100తోనే అవుతుంది, మరి లాభం లేదు. ఎవరైనా 500తో చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు చూడండి 200తో చేసుకున్న వారికి వచ్చేసింది అట్లా. అందుకని మార్పులు చేర్పులు అనేవి చాలా వస్తాయి. సో మరి పార్ట్నర్స్, మీకు అందరికి ఒక క్లారిటీ ఇచ్చాను కదా నేను. ఎవరు కూడా మన సిస్టమ్ నుంచి వెళ్ళి లేకున్నా కూడా మన అవగాహన మన ఆలోచనలతో మనం చేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ అందరికి, నమస్తే. మరి సో మరి ఇక్కడ ఎండ్ అవుతుంది ఈ టైంలోనే. మరి ఇక రేపు మళ్ళీ 9:40 మనం మీట్ అవుతాం సార్. అందరికీ మరి అటెండ్ అయిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై బ్రిటిష్ మేడం. జై ఓకే రాజు సార్, గుడ్ నమస్తే నైట్. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ రాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై బ్రిటిష్. థ్యాంక్ యూ. జై హింద్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.